గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతుండగా శ్రద్ధగా ఆలకిద్దాం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినరు గనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమె కోడండ్రను ప్రయాణమైరి. అప్పుడు ఆమె ఉన్న స్థలం నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడండ్రను బయలుదేరి యోధా దేశములకు తిరిగి పోవాలని మార్గమున వెళ్ళుచుండగా. హల్లెలూయా, సంతోషంగా హల్లెలూయా. నిజానికి గత 2-3 వారాలుగా ఈ రూతు గ్రంథం నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. మనందరికీ తెలుస్తున్న మాటలే. ఎలెమెలెకు నయోమి వారున్న బెత్లెహేమ్ అనే గ్రామం నుంచి, దేవుని సన్నిధి నుంచి, దేవుని రొట్టెల గృహము నుంచి, యెహోవా సన్నిధి నుంచి దూరముగా సంతోషం కొరకు, ఆనందం కొరకు, ఆహారం కొరకు మోయాబు ప్రయాణం అయ్యారు. ఒక్క మాటలో ఈ గ్రంథాన్ని మనం ధ్యానం చేయాలంటే బెత్లెహేము రొట్టెల గృహముగా, ఆశీర్వాద గృహముగా మనకు కనబడుతుండగా, మోయాబు దేవుడు చెప్పులు విసిరివేసే స్థానం అని, దేవునికి ఆయాసకరమైన స్థానం అని పరిశుద్ధ గ్రంథంలో గత 2-3 వారాలు మనం మాట్లాడుకున్నాం. హల్లెలూయా. కరువు వస్తుందని, అది మా వరకు చేరితే మేము దాన్ని భరించలేమని ఒకే ఒక్క ఆలోచన చేస్తాం. ఎలెమెలెకు తన భార్య నయోమి ఇరువురు కలిసి 2 కుమారులు పట్టుకొని దూర దేశమైన, దేవునికి ఆయాస స్థలమైన, దేవునికి విరోధ ప్రాంతమైన, ఆశీర్వాదమైన స్థలం నుంచి కొంచెం బాధ, కొంచెం వేదన కలుగుతుందని దేవుని సన్నిధి నుంచి తొలగిపోవడానికి కూడా ఇష్టపడి త్వరగా మోయాబు ప్రాంతం వెళ్ళారు. అక్కడ చీడును, శాపాన్ని, మరణాన్ని చవిచూసి ఇక లాభం లేదబాయ్ అని దేవుడు మరలా బెత్లెహేమును దర్శిస్తున్నాడని విని మోయాబు వెళ్ళి భర్తను, కుమారులను పోగొట్టుకున్న నయోమి ఇప్పుడు నేను మారా అంటూ మాట్లాడుతూ దేవుని సన్నిధికి వస్తున్న ఆమె ఒక వార్త విన్నది. యెహోవా తన జనులను దర్శించాడు. హల్లెలూయా. ఈ మాట మనం పోయిన వారు మాట్లాడుకున్నాం. యెహోవా దర్శించాడు, సంచరిస్తున్నాడు. ఆహారం ఇచ్చుడికే దర్శించాడని, బాగుపరచుడికే దర్శించాడని, రోగాలు వెళ్ళడికే దర్శించాడని, ఒంటరిగా ఉన్న వారి జీవితాలను దర్శించాడని అనేక రకాలుగా దేవుని కృపను బట్టి మనం మాట్లాడాం. ఇప్పుడట ఆమె దేన్ని విడిచిపెడుతుంది, దేన్ని వదిలివేస్తుంది అంటే మోయాబును విడిచుడికై ఆమెయు ఆమె కోడళ్లను మోయాబును విడిచి బెత్లెహేముకు బయలుదేరారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి ఆయాసకరమైన స్థానం విడిచిపెట్టి, దేవునికి విరోధకరమైన ప్రాంతం విడిచిపెట్టి, ఇది దేవుడు నివసించే స్థలము కాదు, దేవుడు చెప్పులు విప్పుకునే స్థలము, దేవుడు చెప్పు విసిరివేసే ప్రాంతము, దేవునికి ఆయాసకరమైన ప్రాంతము, నిర్జీవమైన ప్రాంతము, ఎంతకాలం ఈ స్థలములో ఉన్న మరణమే, శాపమే అని గమనించిన నయోమి త్వరగా మోయాబును విడిచిపెడుతుంది. ఎందుకు విడిచిపెడుతుందయ్యా అంటే అప్పటికే తన భర్త మరణించాడు. బాధపడలా, ఆహారం ఉంది కదా, ధనం ఉంది కదా, బిల్డింగ్లు ఉన్నాయి కదా అన్న ఆనందంతో, ఒకవైపు భర్త మరణించాలని బాధ హృదయంలో కొంచెం ఉన్నా, అనుకూలంగా ప్రాంతం ఉందని ఆ మోయాబులోనే ఉన్నది. తర్వాత తన 2 కుమారులను పోగొట్టుకున్నది. ఇక లాభం లేదు. ఈ ప్రాంతం మీద కీడు వెలువడి చేస్తుంది, ఈ ప్రాంతం మీద శాపం వెలువడి చేస్తుంది, ఈ ప్రాంతం మీద మరణం వెలువడి చేస్తుందని భయపడిన ఆమె దేవా కనికరించయ్యా అని ఆయన వైపు చూస్తుండగా ఒక శుభ సమాచారం వింటుంది. యెహోవా తన జనులను దర్శించాడు. చెప్పలు దేవుని స్తోత్రం దేవుడా. హల్లెలూయా. ఆ మాట దగ్గర సంతోషం వచ్చేసింది. త్వరగా తనున్న ప్రాంతం నుంచి, తనున్న గృహం నుంచి, ఇళ్ళు, వాకిళ్ళు, స్థలాలు, ధనము సమస్తం విడిచిపెట్టి, మోయాబును విడిచిపెట్టి తన కోడలతో కలిసి ప్రయాణమైంది. స్తోత్రం చెప్పండి. ఇదిగో ఈ పగటి కాల వేళ నా ప్రియ దేవుని జనాంగమనికి ఒక శుభవార్త. నీవున్న చెడు స్థానం నుంచి, నీవున్న కీడు ప్రాంతం నుంచి, నీవున్న పాపము ప్రాంతం నుంచి, నీవున్న శాపము ప్రాంతం నుంచి, నీవున్న మరణము ప్రాంతం నుంచి లేచి రాగలిగితే, మోయాబును విడిచిపెట్టగలిగితే నా ప్రభువు నీకు ఆహారం ఇచ్చేవాడు. ఆమె చెబుదాం. నా ప్రభువు నేను దర్శించేవాడు. ఆమె చెబుదాం. బెత్లెహేములో రొట్టెలు ఉన్నాయి, బెత్లెహేములో ఆశీర్వాదం ఉంది. ఒక రోజు కాకపోయినా మరొక రోజైనా దేవుడు బెత్లెహేమును దర్శిస్తాడు, కానీ మోయాబుని ఎంత మాత్రమే దర్శించాడు.
ఆమె ఇప్పుడు కరువు, ఇప్పుడు బాధ అవుతుందని తొందరగా బెత్లెహేము విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మరలా దేవుడు బెత్లెహేమునే దర్శించాడు. హల్లెలూయా. నా మాట శ్రద్ధగా ఆలకించండి. మోయాబు వెళ్ళిన తర్వాత చక్కగా ఆహారం తింటున్నారు, వారు మరణించారు. కరువులో ఉండి కూడా వీళ్ళు చక్కగా బ్రతుకుతున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మోయాబులో చక్కని ఆహారం ఉన్నది, తినడానికి ఆహారము, మొక్కజొన్న కంకులు, సమృద్ధిగా ఆహారం ఉంది. కానీ అక్కడ మరణము, శాపము, కీడులు పడి చేస్తుంది. ఇక్కడేమో కరువు ఉంది, ఇక్కడ సమస్య ఉంది, బాధ ఉంది, కొంచెం ఇబ్బంది ఉంది, కొంచెం హింస ఉంది. అయినా దేవుడు వారిని బ్రతికించాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మరలా దేవుడు దేని దర్శిస్తున్నాడు? బెత్లెహేము అనండి, కొంచెం గట్టిగా అంటారా? బెత్లెహేము దర్శిస్తున్నాడు. బెత్లెహేము అనగా అర్థము ఆశీర్వాదకర ప్రాంతం. బెత్లెహేము అనగా అర్థము రొట్టెల గృహం అని. ఈ పగటి కాల వేళ ఆ బెత్లెహేము గురించి మాట్లాడి ఆశపడుతున్నా. బేత్ అనగా గృహం అని అర్థం. బేత్ అనగా గృహం. అందుకే బేతెల్ అంటే దేవుని గృహం. ఏదంటే దేవుడు, బేత్ అంటే గృహం అని. బెతస్తా అనగా బేత్ అంటే గృహము, అస్తా అనగా కరుణని, కరుణ గల గృహం అని. ఇలా బేతేల్ అనగా దేవుడు, దేవుని గృహం అని. బెతస్తా అనగా కరుణించు గృహం అని, కరుణగల గృహం అని. బెత్లెహేము అనగా రొట్టెల గృహం అని అర్థం. ఆమె చెప్పండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అంటే రొట్టెల గృహానికి వెళ్తున్నారు. ఆమె చెప్తున్నారు. ఇప్పుడు బెత్లెహేములో రొట్టెలు ఉన్నాయి. హల్లెలూయా. బెత్లెహేములో రొట్టెలు ఉన్నాయి. ఈ రోజు కూడా మనకు దేవుడి శరీరం మనకు రొట్టె వస్తుంది కదా. ఆమె హల్లెలూయా. ఇప్పుడు ఆ రొట్టెల గృహములో మనం నివాసం చేయాలి. ఒకవేళ బాధ, ఒకవేళ హింస, ఒకవేళ సమస్య మనం ధరించవచ్చు, కానీ అది మనల్ని ప్రభావితం చేయబడకుంటే దేవుని సన్నిధి మన మీద ఉంటుంది. ఆమె చెప్పండి. హల్లెలూయా. పొరపాటున మనకు ఆపదకు వచ్చే ఏ పని కూడా నా దేవుడు దేవుని సన్నిధిలో మనకు రానివాడు. నమ్మిన వారు మాత్రమే ఆమె చెప్పండి. హల్లెలూయా. మనం బలహీనపరిచేది కానీ, మనం హింసించేది కానీ, ప్రాణాపాయ స్థితికి వచ్చేది కానీ ఏది కూడా మన దరి చేరలేమని దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బెత్లెహేములో రొట్టెలు ఉన్నాయి. రొట్టెల గృహం అని బెత్లెహేముకు పేరు. ఆమె మన జీవితాల్లో ఏదైతే మనకు దేవునికి ఆయాస్కరమో దాన్ని విడిచిపెట్టమే చాలా మేలు అని దేవుని దాసుడిగా మనం చేస్తున్నాం. ఒకవేళ నయోమి తన భర్తను పోగొట్టుకుని అక్కడే ఉన్నది. కుమారుడు పోయేంత వరకు కూడా మారు మనసు రాదు. నా మాట శ్రద్ధగా అర్థమవుతున్నాయా? భర్త పోయినప్పుడే మారు మనసు పొందుకుంటే, భర్త పోయినప్పుడే అయ్యో ఇది శాపం, ఇది కీడు, బెత్లెహేములో ఎంతకాలం ఉన్నా ఎప్పుడు మాకు ఇది పరిస్థితి రాదు కదా, ఎప్పుడు మాకు ఇటువంటి ఆపద రాలా. మోయాబు వచ్చాము, భర్త పోయాడు. ఒక్క చిన్న లాజిక్ పట్టుకొని ఆమె బ్రతికితే కుమారులను దక్కేవాళ్ళు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పోనీ అదే కుమారులను అదే దేశంలో పిల్లలకి ఇచ్చేసింది. బెత్లెహేములో ఉన్న ఆడపిల్లకి ఇచ్చిందా అంటే లేదు, లేదు. దేవునికి విరోధమైన ప్రాంతం ప్రజలనే ఇచ్చింది. వాళ్ళు కూడా సంతోషంగానే ఉన్నారనుకున్నారు, కానీ చూస్తుండగానే ఇద్దరు కుమారులు మరణించారు. ఇక లాభం లేదని వాళ్ళు తినడానికి ఆహారం కొదువు అవుతుంది, కరువు వస్తుందేమో. అక్కడ దేవుడు దర్శించాడు. ఇక్కడ శాపం ఉంది, ఇక్కడ తింటున్న శాపం, మరణం ఉంది. అక్కడ తినకపోయినా వాళ్ళు బ్రతుకుతున్నారని గమనించిన నయోమి త్వరగా తన కోడళ్ళు ఆ మోయాబును విడిచిపెట్టి, మోయాబును వదిలివేసి, మోయాబును అసలు దూరంగా నెట్టివేసి, మోయాబు మా జీవితంలో కనబడకూడదు, మోయాబు ప్రాంతాన్ని మరొకసారి మేము కనబడకూడదన్న ఒక శుభ తీర్మానంతో, సమర్పణతో త్వరగా మోయాబు విడిచిపెట్టి పారిపోతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు దర్శిస్తున్నాడు, రొట్టెలు అనుగ్రహిస్తున్నాడు, ఆశీర్వాదం దయచేస్తున్నాడు. ఈ కన్నడు మేము ఆ సమస్య చూడం, ఈ కన్నడు ఆ మరణాన్ని చూడం, ఈ కన్నడు ఆ శాపము మా ధరించారన్న సంతోషంతో త్వరగా బెత్లెహేము వచ్చింది. ఇప్పుడు బెత్లెహేములో రొట్టెలు ఉన్నాయి. ఆమె చెప్పండి. నా మాట కాదు, ఒక్క మాట చెప్పేసి నా మాటలు ముందుకు కొనసాగిస్తా. ఇప్పుడు బెత్లెహేము నుంచి ఎవరు వచ్చారంటే నయోమి, మన ఇద్దరు కోడళ్ళు, ఒక కోడళ్ళు రుతు మాత్రమే వచ్చారు. ఇప్పుడు అంటే రుతు, అమ్మా నేను ఎవరిని ఎందుకు కనికరపడతానో ఆ స్థలానికి వెళ్తా. ఆమె చెప్పండి. తినడానికి ఆహారం కావాలి కదా, కొంచెం మనం తిని సమృద్ధిగా ఉండాలి కదా.
ఎవడు నన్ను కనికరిస్తాడు, ఎవరి పొలానికి వెళ్తే అని కనికరిస్తాడు అని పొలానికి వెళ్ళి పరిగెడతారమ్మా అని మాట్లాడితే అత్తగారు కూడా ఏమి మాట్లాడాల, అమ్మా వెళ్ళిరా, బలం ఉంది, తెలివి ఉంది, జ్ఞానం ఉంది కదా, వెళ్ళిరా అని చెబితే ఈ పిల్ల త్వరగా ఒక భూస్వామి పొలానికి వెళ్ళి పరిగెరుకోవడం నేర్చుకుని మొదలుపెట్టింది. నా మాట ఆలకించండి, పరిగెరుకునే వాళ్ళు ఆ పొలానికి యజమానులు మార్చబడతారా? హల్లెలూయా. అది నా దేవుని కృప. చవడు దేవుడు చెప్పండి. నువ్వు దేవుని సన్నిధిలో పరిగెరుకున్నా, నువ్వు దేవుని సన్నిధిలో పరిగెరుకున్నా భూస్వామిగా మార్చబడతావు. హల్లెలూయా. ఇప్పుడు రూతమ్మ ఆ పొలంలో పరిగెరుకున్నది. పరిగెరుకుందా? పొలం పనిచేసిందా? లేదు లేదు, పరిగెరుకుందా ఆమె. హల్లెలూయా. రైతులు పట్టుకుపోగా, పనివాళ్ళు పట్టుకుపోగా, భూస్వామి పట్టుకుపోగా, మిగిలిపోయిన పరదేశులు పట్టుకుని ఆ పరిగెరుకున్న ఆమె ఇప్పుడు ఆ స్థలానికి యజమానురాలు. మళ్ళీ చాలా ఉపయోగిస్తుంది చెప్పండి. హల్లెలూయా. నేను చెప్పి మా శ్రద్ధగా ఆలకించండి. నీ ఉన్న స్థలములో పరిగెరుకున్న చాలు భూస్వామిగా మారుతుంది ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఉన్న స్థలంలో నీకున్న కొంచెమే చాలు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీకున్న కొంచెమే మేలుకరంగా ఉంటుంది. ఆమె వాస్తవానికి ఆమె పరిగెరుకున్నది, కానీ ఎవరిని పొలములో కనికరబడిందో ఆ పొలానికి యజమానురాలుగా మార్చబడింది. ఆమె ఆ ఒక్క లాజిక్ కనుక ఈ పనులు పట్టుకోగలిగింది, నా ప్రియ సహోదరుడా సహోదరి, ఆ ఒక్క పాయింట్ పట్టుకోగలిగితే నీ ఉన్న స్థలములో పరిగెరుకున్న భూస్వామిగా మార్చబడతా, యజమానులుగా మార్చబడతా నమ్మితే చాలు నా ప్రభు నిన్ను దర్శిస్తాడు. స్తోత్రం చెబుదాం, సంతోషంగా స్తోత్రం చెబుదాం. మోయాబును విడిచిపెట్టాలని, మోయాబును నెట్టివేయాలని, ఇకన్నాడు మోయాబు జోలికి వెళ్ళకూడదన్న ఆలోచన నీకుంటే చాలు నిశ్చయముగా నా ప్రభు నిన్ను ఒక యజమానురాలుగా మార్చును గాక. హల్లెలూయా. పరిగెత్తుకుంటే ఏమొచ్చిందండి? తినడానికి గుప్పడి మెతుకులు రావు. ఇప్పుడు ఆ పరిగెరుకున్నామే సమృద్ధిగా తిని తన అత్తకు కూడా తీసుకెళ్లి మరుసటి రోజుకి దాచిపెట్టుకునే కృపించాడు దేవుడు. హల్లెలూయా. కొంతకాలానికి ఏ పొలంలో ఆమె పరిగెరుకుంది, అదే పొలానికి ఆమె యజమానురాలు. ఆమె వెనుకపోవాలంతా కూడా దండం పెట్టి ఇప్పుడు ఆమెతో మాట్లాడుతున్నారు. అది నా దేవుడి కృప. నమ్మితే స్తోత్రం చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు దేని నమ్మాలి తెలుసా? మోయాబులో ఆశీర్వాదం ఉందని, అక్కడ సంతోషం ఉందని, అక్కడ ఆనందం ఉందని, అక్కడ డబ్బు ఉందని, అక్కడ బిల్డింగ్లు ఉన్నాయని, అక్కడ ఆహారం ఉందని నువ్వు ప్రయాణం చేస్తే మరణము, కీడు, శాపం మీద పడి చేస్తుంది. ఇక్కడ సమస్య అయినా, బెత్లెహేములో కరువైనా, బెత్లెహేములో ఇబ్బంది అయినా కొంతకాలం ఓపికతో, ఓర్పుతో నీవు ఉండగలిగింది నా ప్రభు సమృద్ధినిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పగటి కాలవేళ రొట్టెల గృహములో రొట్టెలు మనం అనుభవించేవారిగా ఉండాలి, రొట్టెలు మనం భుజించేవారిగా ఉండాలి. త్వరగా చూడండి, పౌలు చెబుతున్నాడు, దేవుడి సన్నిధిలో ఉన్న మనము, యెహోవా సన్నిధిలో ఉన్న మనము దేన్ని అనుభవించాలి అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. సహోదరులారా, నేను మీతో మాట్లాడలేకపోతే, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే, శరీర సంబంధమైన మనుషులనియు క్రీస్తునందు పసిబిడ్డలేనియు మీతో మాట్లాడవలసి వచ్చును. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోని మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు ఇంకను శరీర సంబంధులై ఉన్నారని మీకు బలమైన ఆహారం పెట్టాల. ఈ పగలు 3 రొట్టెల గురించి మీకు ధ్యానం చేయాలని ఆశపడుతున్నా. మొదటి రొట్టె బలమైన ఆహారం అనండి, కొంచెం గట్టిగా అందామా? బలమైన ఆహారం. ఇప్పుడు అంటున్నాడు పౌలయ్య గారు, సహోదరులారా. ఎవరంటే సహోదరులారని? క్రీస్తు నందు రక్షించబడిన ప్రతి ఒక్కరిని కూడా సహోదరులే అంటాం. ఎందుకంటే ఒక్క ఉదాహరణ నుంచి మనందరూ వచ్చేస్తాం. హల్లెలూయా. ఒక కడుపు నుంచి మనందరూ వచ్చేసాం కనుక పౌలయ్య గారు అన్నాడు, జ్ఞానవంతుడు, తెలివైనవాడు, సకల శాస్త్ర ప్రావీణ్యుడు అన్నాడు, సహోదరులారా, ఆత్మ
సంబంధమైన మనుషుల వలె నేను మీతో మాట్లాడలేకపోయానయ్యా. అబ్బా, ఎంత మంచి మాట అన్నారండి. ఎట్లా మాట్లాడలేకపోతున్నా? ఆత్మ సంబంధం మనుషుల మీదని నేను మాట్లాడలేకపోతున్నా. మీరు ఇంకా శరీర సంబంధులుగా ఉన్నారని, శరీర సంబంధమైన మనుషులని, క్రీస్తునందు పసిబిడ్డలే అని నేను మీతో మాట్లాడవలసి వచ్చాను. ఆమె చెప్పండి. దేవుడి సన్నిధికి వస్తున్నా, దేవుడి పనికి వస్తున్నా, ఆయన సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఆరాధన చేస్తున్నా, మీరు ఇంకా శరీర సంబంధులే. స్తోత్రం చెప్పండి. అందుకే పౌలయ్య గారు అన్నాడు, మీకు బలమైన ఆహారం పెట్టాలని తెలుస్తున్నాను కానీ క్రీస్తునందు మీరు ఇంకా పసిబిడ్డలే. ఆమె హల్లెలూయా. అందుకే నేను మీతో పాలతోనే పెట్టాల్సి వచ్చింది కానీ అన్నం ఇంకా పెట్టలేకపోతున్నా. హల్లెలూయా. ఎందుకు పెట్టలేకపోతున్నానంటే మీరు దేవుని సన్నిధికి వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు కానీ క్రీస్తులో ఆత్మ సంబంధమైన కార్య విషయమై తప్పన లేదు. అందుకే క్రీస్తునందు పసిబిడ్డలే అని, మీరు ఇంకా శరీర సంబంధులే అని మీతో మాట్లాడాల్సి వస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచే గాని అన్నంతో పెంచలేకపోయినాం. ఆమె మొదటి రొట్టె బలమైన ఆహారం, బలమైన ఉపదేశం. చంటిబిడ్డలు ఉన్నారండి, వారు దబదబ పెరగాలి, దబదబ ఇష్టవ్వాలని వారికి బలమైన ఆహారం పెడతామా? అన్నం పెడతామా మీ కూతురికి? వారు పాలు మానేదాకా, వాళ్ళు పసి గుడ్డు నుంచి ఒక సంవత్సరంలో వరకు ఏం చేస్తాం? తల్లి పాలే వాళ్ళకి ఆహారం. డాక్టర్లే కానీ మరి ఎవరే కానీ శాస్త్రవేత్తలు కానీ సైంటిస్టులు చెప్పే మాట, తల్లి పాలే బిడ్డకు క్షేమం. ఆమె చెప్పండి, అవునా కాదా? బిడ్డ మరణించకుండా ఉండాలి అంటే, బిడ్డ ఎదగాలి అంటే, బిడ్డ శరీరానుసారంగా వృద్ధి చెందాలి అంటే, ఆమె గర్భం నుంచి బయటకు వచ్చింది మొదలుకొని ఆ బిడ్డకు పాలు అందాలి. ఆమె హల్లెలూయా. ఆ పాలు అందకపోతే ఇప్పుడు ఆ బిడ్డ బ్రతకదు. నా బిడ్డ నాకు డబ్బు ఉంది, ధనం ఉంది అని చెప్పేసి నువ్వు దవదవా వారికి తినలేకపోయినా నువ్వు అన్నం పెడితే ఏమైంది? చాలా ఇబ్బంది, చనిపోయే ప్రమాదం ఉందని నా ప్రభువు పౌలుగా చెబుతున్నమాట. క్రీస్తునందు మీరు పసిబిడ్డలే అని, మీరు ఇంకా శరీర సంబంధమైన వారిని గమనించి నేను మీతో బలమైన ఆహారం పెట్టలేకపోయా, ఉపదేశం మీకు చెప్పలేకపోయా, కానీ ఇప్పుడు మీరు బలవంతులు. స్తోత్రం చెప్పండి. కనుక అన్నంతో పెట్టాలా? స్తోత్రం చెబుదాం. ఉపదేశంలో మనం పెరగాల, ఇంకా ఆశీర్వాదం వస్తుంది, ఇంకా స్వస్థత వస్తుంది. ఇదిగో యేసు నమ్ముకో, రక్షిస్తాడు. యేసయ్యలో నీకు ఆశీర్వాదం కాదు కాదు, యేసయ్య సన్నిధిలో తీర్పు ఉంది, యేసయ్య సన్నిధిలో కిరీటం ఉంది అన్న విషయానికి ఎప్పుడు ఎంచుకుంటాం? ఎప్పుడు చూడు ఇంకా ఆశీర్వాదం, స్వస్థత ఇవే కోరుకుంటాం. కానీ ఈ కోరుకుంటున్నావంటే ఇంకా నువ్వు క్రీస్తునందు పసిబిడ్డవే. ఆయన తీర్పు ఉంది, ఆయన తీర్పులో నిలబడతాం. ఆయన తీర్పు ఎదుట నిలబడేదానికన్నా కిరీటం పొందుకొని సింహాసనం పొందుకుని బిడ్డల మనం జీవించాలన్నది ఆ బలమైన ఆహారం తినే లక్షణం. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మీరు ఇంకా పసిబిడ్డలే అని బలమైన ఆహారం పెట్టలేకపోతున్నా. పగటి కాలవేళ నా ప్రియ దేవుని బిడ్డారా, బిడ్డలు ఎంత తినగలరో అంతే పెడుతుంది తల్లి. అంతా ఎక్కువ పెట్టినా కూడా వాడు కట్టేస్తున్నారు. అవునా కదా? నువ్వు దవదం నెట్టినా ఏం చేస్తారు? పక్క పోయి పక్కన చేస్తారు. మా అబ్బాయి ఉందండి, కొంచెం అమ్మ ఎక్కువ పెట్టింది, పిల్లగాడు బాగా తినాలని అమ్మట్లు చేస్తారు. చెప్పండి. ఈ మధ్య ఆమె పొద్దుకుంటుంది అన్న ఎప్పుడు కూడా తింటున్నంట. హల్లెలూయా. కాల్పుని పాత్రని అయిపోతే వేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా అబ్బాయికి బలమైన ఆహారం కావాలా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పగటి కాలవేళ నా ప్రియ దేవుని జనాంగమా, ఒక రొట్టె నీతో మాట్లాడుతున్న మంచి మాట, నీవు ఇంకా ఆశీర్వాదాల వైపు, స్వస్థతల వైపు ప్రయాణం చేయడం కాదు, నీవిప్పుడు బలమైన ఆహారం పొందుకున్న ఒక కెరూబుగా తయారు కావాలి, మందసంగా తయారు కావాలి. నీవే అనేక మందిని కాపాడే కావలి వాడిగా ఉండాలి. స్తోత్రం చెబుదాం. నువ్వు సిద్ధపడిన బిడ్డవైతే అనేక మంది సిద్ధపరుస్తావు, సిద్ధపరిచిన బిడ్డవైతే కావలిగా ఉంటావు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ పగటిగా ప్రభు అంటున్నాడు పౌలు ద్వారా, మీరు ఇంకా శరీర సంబంధులే అని. మీకు ఆహారం పెట్టలేకపోయా,
ఇది మొదలుకొనినా మీరు శరీర సంబంధులు కాలం రుజువుపరుచుకోగలిగితే ఆత్మ సంబంధమైన ఉపదేశాన్ని మీకు దయచేస్తానని పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నట్లు ఈ పగటి కాల పరిశుద్ధాత్మ దేవుడు బెత్లెహేములో ఉన్న నిన్ను నా ప్రభు దర్శించాలని, ఒక చక్కని ఉపదేశములను నడిపించాలని, ఆయన మార్గాల్లో, ఆయన త్రోవలు, ఆయన యొక్క ఉపదేశములు నిన్ను కట్టి ఆకాశం తీసుకోవాలని ఆశపడుతున్న దేవుని సన్నిధిలో బలమైన ఆహారం తీసుకోవడానికి నువ్వు ఇష్టపడగలిగితే, ఆ వాక్యానుసారంగా నువ్వు నడవడానికి నువ్వు ఇష్టపడగలిగితే, నా ప్రభువు నిన్నొక అభిషేకం కలిగిన కెరూబుగా, నిన్నొక రెక్కలు విప్పిన కెరూబుగా తయారు చేయన సమర్థుడైన దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ పగటి కాలవేళ శారీరానుసారమైన ఆహారం నీకు ఎంత అవసరమో, ఆత్మానుసారంగా ఆత్మాహారం ఎంతో అవసరమైనది. రోజు ఆత్మలో బలపరచబడాలన్నా, ఆత్మలో అభిషేకించబడాలన్నా, ఆత్మలో వర్ధిల్లాలన్నా, ఏదో ఒక రోజు మంటి దేహం మట్టిలో కప్పబడి మట్టిగా మారిపోతుంది. కానీ ఆత్మ బలం పొందుకొని యేసు దగ్గరికి వెళ్తుంది. స్తోత్రం చెబుతాం. మన్ననేది వెలుపడి వల్లనే మంటికి చేరును. ఆత్మ తను దయచేసిన దేవుని ఎందుకు వెళ్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మ బలపడడం కోసం ఉపదేశంలో కట్టబడాలి, అభిషేకంలో కట్టబడాలి. నీకున్న స్థానం దినదినము మరుగవుతూ పైకెదగాలి. హల్లెలూయా. మరలా పాలున్న పసిబిడ్డలా మనం ఉండకూడదు. రైతులా పిల్లగాడికి 3 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత పాలు ఇంకా దొమ్మపోతులా ఉన్నాం. ఏమంటారు? నీ భాష చెప్పక చెబుతూ బాగులే కానీ పెద్దలు అన్నా ఉంటారు. చెప్పండి హల్లెలూయా. పెద్దలు ఏమంటారు? ఇది గాడిదలా ఉండి ఇంకా పాలు తాగుతాయి కాదు. ఇప్పుడు మనల్ని కూడా మరి అంత అంటారుగా. ఉదాహరణగా అన్నా మరి బుద్ధిగా క్షమించండి. మన పిల్లలు మనం ఎట్టంటామో ఏసై కూడా ఆయన కోణంలో మనం అంతే అంటే ఇప్పుడు ఇది పెరిగింది. కానీ 20 సంవత్సరాల మందికి వచ్చింది. కానీ ఇంకా ఆశీర్వాదాలు ఎక్కడ వస్తాయి, ఇంకా చేయి పెడితే స్వస్థ ఎక్కడ వచ్చింది, స్వస్థ ఎవరు ఎక్కడ, ఈ ఉతుకులాడే అందరూ కూడా ఇచ్చి దేవుడు అన్నమాట. వీరి గాడిలో పెరిగింది కానీ ఇంక లేదు. హల్లెలూయా. ఇప్పుడు యువతులు ప్రభు అంటున్నాడు, ఒక మంచి ఉపదేశంలో నువ్వు పెరగాలి. ఉపదేశం అట వెలుగు వలె ఉంటుంది. సామెతలో సొలొమోను అంటాడు, ఉపదేశము వాన వలె కురుస్తుందట. హల్లెలూయా. ఉపదేశము నీకు వెలుగుగా ఉంటుందట. హల్లెలూయా, హల్లెలూయా. ఉపదేశం సంపూర్ణంగా మారుస్తుంది. ఉపదేశం అట నిన్ను ఆశీర్వాదానికి కారకుడుగా మారుస్తుంది. చూస్తారు ఒకసారి సామెత గ్రంథం 2వ అధ్యాయము త్వరగా ఆ మాట చూసిన మాటలు ముందుకు కొనసాగిస్తాను. సామెత గ్రంథం 1వ అధ్యాయము 33 వచ్చి చదువుకుందాం. 33. నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా చేతులు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఉపదేశాన్ని అంగీకరించేవాడట సురక్షితంగా ఉంటాడు. ఆమె చెప్పండి. సురక్షితం అనండి, క్షేమం అనండి. నేనేమంటున్నాక మంచి మాట అంటున్నా, క్షేమం అనమంటున్నా, సురక్షితం అనమంటున్నా. బయటను పడితే మా ఇంటి దాకా వస్తే మీ మాట తెలుసా? ఇప్పుడు నా దగ్గర దగ్గర కూర్చున్న వాళ్ళకి స్తోత్రం. హల్లెలూయా. అట్లా పులిపిల్ల దగ్గర మా దేవుని జీవించిన కాదు చూస్తామా. దానిసేపు నేను చెప్పినా ఉన్నాను. సురక్షితంగా ఉంటాడు ఉపదేశంలో జీవించేవాడు. ఇంకొక మాట రాయబడింది చూడండి. ఇదే మాట 6వ అధ్యాయము సామెతలు 6వ అధ్యాయము 23 వచ్చిన ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. హల్లెలూయా. చాలండి. ఆజ్ఞ దీపంగా ఉంటుందట, ఉపదేశం నా మాట ఆలకించండి. దీపం అనండి, వెలుగనండి. రెండింటి మధ్య వ్యత్యాసం మీకు తెలుసు కదా. దీపం ఎంత కాంతిస్తుంది, వెలుగు ఎంత కాంతిస్తుంది. ఉదాహరణ చెప్తా. ఇప్పుడు నువ్వు ఆజ్ఞ పాటిస్తున్న బిడ్డవైతే, ఏ ఆజ్ఞ? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, నీ పూర్ణ మనసుతో పూర్ణాత్మ దేవుని సేవించు, వ్యభిచారం చేయొద్దు, పాపం చేయొద్దు, దోషం చేయొద్దు, నీ తండ్రి తల్లి సన్మానించు. ఈ ఆజ్ఞలు నీకు దీపం వలె ఉంటాయి. చెప్పండి ఎలా ఉంటాయి? అయ్యగారు నేను నాకేమైంది, దేవుడి 10 ఆజ్ఞలను పాటిస్తున్నా. నువ్వు పాటిస్తున్నావు కాబట్టి దీపంలో నీవు ఉన్నావు. ఉపదేశాన్ని పాటిస్తాక వెలుగుగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. కనిపించేదంతా వెలుగే. హల్లెలూయా.
నువ్వు ఎటు చూసినా నీ వెలుగు నీతోనే ఉంటుంది. కారణం ఏంటంటే ఉపదేశం నీ మీద ఉంది. హల్లెలూయా. ఆజ్ఞ దీపముగాను, ఉపదేశం వెలుగుగా ఉంటుంది. హల్లెలూయా. ఉపదేశాన్ని అంగీకరించేవాడట సురక్షితంగా నివసిస్తాడు. ఒకవేళ శరీరాంతరమైన బలహీనత వచ్చినా, ఇబ్బంది వచ్చినా, నిన్ను మాత్రం విడువల దేవుడు నీకు సురక్షితాన్ని కలిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో బలమైన ఆహారం మీద బ్రతికే వారికి మనం ఉండాలి. మొదటి రొట్టె అనగా రొట్టెల గృహంలో రొట్టెలు ఉంటాయి. ఆ రొట్టెలలో మొదటి రొట్టె ఒక బలమైన ఆహారం తినబెట్టుగానే ఉండాలి. ఉపదేశాన్ని అనుసరించబెట్టుగానే ఉండాలి. ఇంకా క్రీస్తునందు పసిబిడ్డగా ఉండడానికి వీల్లేదు. క్రీస్తునందు నువ్వు పసిబిడ్డగా ఉండడానికి వీల్లేదు. ఇంతకాలం దేవతల్లో ఉంది ఇకనైనా మోయాబు విడిచిపెట్టినట్లు, మోయాబును వదిలివేసినట్లు, బెత్లెహేమును ఆశ్రయించినట్లు ఈ పగటి కాలం వేళ నువ్వు బెత్లెహేము అనబడుతున్న రొట్టెల గృహములో ఉపదేశాన్ని నువ్వు అనుసరించగలిగింది. ఏ స్థలంలో కనికర పడతావో ఆ స్థలాన్ని నువ్వు ఆశ్రయం పొందుకోగలిగితే ఆ స్థలానికి యజమానులుగా మార్చబడతావు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇతరులు ఒక మాట తెలియజేస్తా చూద్దాం. మత్తయి రాసిన వార్త 26వ అధ్యాయం 26వ వచనం. మత్తయి రాసిన వార్త 26. మరొక రొట్టె గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నా. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వాదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. ఆమేన్. అందరూ ఆమేనమ్మా. హల్లెలూయా. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వాదించి విరిచి దాన్ని శిష్యులకి ఇచ్చెను, ఇది నా శరీరము. ఆమె చెప్పండి. మరొక రొట్టె యేసే శరీరం. హల్లెలూయా. మొదటి రొట్టెమో ఉపదేశం. నువ్వు బలమైన ఉపదేశంలో పెరగాలి, బలమైన ఆహారంలో పెరగాలి, అభిషేకంలో పెరగాలి. నువ్వు ఉన్న స్థానం నుంచి విడిచిపెట్టి దేవుని మహిమకు ఎత్తబడేలాగా, దేవుని రాజ్యానికి సిద్ధపడే గొప్ప కృప పొందుకున్న బిడ్డ వలె నువ్వు తయారవ్వాలి. రెండవది, ఇది నా శరీరము. దేవుని శరీరం అనబడుతున్న రొట్టె నీకు దయచేయబడాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వారు భోజనం చేయుచుండగా ఒక రొట్టెను పట్టుకొని విరిచి ఆశీర్వాదించి తన శిష్యులకి ఇచ్చి, తీసుకోను, ఇది నా శరీరం అని చెప్తున్నారు. హల్లెలూయా. యేసయ్య శరీరం అనబడుతున్న రొట్టెను నువ్వు తీసుకునే బిడ్డగా ఉండాలి. ఆమె ఇంకా పసి బిడ్డ వలె పాలు తాగే స్థితిలో నువ్వు ఉండకూడదు. నువ్వు పెద్దయ్యావు, దేవుని ఎరిగావు, ఆయన మహిమకు సిద్ధపడుతున్నావు, అంత్యకాలంలో ఉన్నావు, అపాయకరమైన దినములో ఉన్నావు. ఏ దినము ఏమి సంభవించులో అనబడుతున్న దినాలు మనం జీవిస్తున్నావు కనుక ఉపదేశంలో పెరగాలి. యేసయ్య శరీరాన్ని భుజించాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇది నా శరీరము. పలారు కదా, ఈరోజు నా శరీరంలో పాల్గొంటాం కదా, తీసుకునే వారిగా మనం ఉంటాము. చాలా మందిని ఎందుకయ్యా తీసుకురాకుంటే, అయ్యో నేను సిద్ధపడలేదు గారు, వచ్చేసరి ఏంటి వచ్చేసరి, అది దేవుని శరీరం, నీది నాది కాదు, కనబడుతున్న రొట్టె కాదు. ఆ కనబడుతున్న రొట్టెను ఆశీర్వాదించాడు, విరిచేశాడు, దాన్ని దీవించి పరిశుద్ధపరిచి తన శిష్యులకి ఇచ్చి, మీరు తీసుకోండి అంటే వారు ఆ రోజు మనకు ఇంటింటా చేస్తున్నారట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెబుతున్న మాట, దేవుని శరీరాన్ని తీసుకునే వారిగా ప్రతి ఒక్కరు ఉండాలి. రక్షించబడ్డవారు, మారుమనసు పొందుకున్నవారు క్రమం తప్పకుండా నువ్వు ఏ స్థితిలో పడిపోయినా ఆయన సన్నిధిలో ఆయన కాళ్ళు పడుకు ప్రతిమలాడుకొని ఆయన శరీర రక్తమాంసాలు పాల్గొనే వాళ్ళగా మనం ఉండాలి. చాలా మంది మర్చిపోయాయి గారు. ఏం మర్చిపోయారు? అసలు మహిమను మర్చిపోయావా? పరలోకాన్ని మర్చిపోయావా? దేవుడిచ్చే ఆ పరలోకపు అభిషేకాన్ని మర్చిపోయావా? అక్కడికి పోవాలంటే తీసుకోవాలి. ఈ లోకపు ఉద్యోగాల మీద పడి, డబ్బుల మీద పడి, ధనం మీద పడి నేను రొట్టె దాంట్లో మర్చిపోయా. దేన్ని మర్చిపోతావు? నువ్వు దేన్ని మర్చిపోకూడదు. అసలు మర్చిపోకూడని విషయం అంటే ఉంటే అది దేవుని శరీరం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఆ మాట చెప్తాను తెలుసా? చూడండి, యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం అంటాడు కదా. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయంలో 42 అనుకుంటా. క్షమించండి, 56, 55, 56 కూడా. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు
నా యందును నేను వాని యందును నిలిచియుందును. జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా నన్ను తినువాడును నా మూలముగా జీవించు. చెప్పడం స్తోత్రం చెప్పండి, ఒకసారి సంతోషం స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ రాయబడి మీకు అర్థమవుతుందా? నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నా యందు నేను వాని యందు నేను నిలిచి ఉంటానని చెబుతున్నాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు దేవుని శరీరాన్ని తీసుకుంటున్నప్పుడు, దేవుని రక్తంలో నువ్వు పాల్గొంటున్నప్పుడు నా దేవుడు నీలోకి వస్తున్నాడు. స్తోత్రం చెబుదాం. ఆయనతో నీవున్నావు, నీతో ఆయన విషయాన్ని గమనించాలి. ఇంకంటాడు 57వ వచనంలో, జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలంగా జీవించుచున్నట్లే నన్ను తినువాడు నా మూలంగా జీవించును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రొట్టె తీసుకునేవాడట దేవుడి మూలంగా జీవిస్తాడట. ఆ కింద వచ్చిన రాబడింది, ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము, పితరులు మన్నా తిని చేరిపోయినట్టు కాదు. ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చేతులు తీసుకొచ్చి చెప్పండి. ఈ ఆహారం అట పరలోకం నుండి దిగి వచ్చిన మన్నా లాంటిది కాదు. దేవుడు తినే ఆహారము మన్నా, పరలోకపు ఆహారం మన్నా. ఈ పరలోకపు ఆహారం వంటిది కాదు నువ్వు తీసుకుంటున్నా ఈ రొట్టె. ఆమేన్, హల్లెలూయా. పరలోకం నుండి దిగి వచ్చిన ఆ జీవాహారము మరణించింది. మన పెద్దలు తిని మరణించారు, కానీ ఇది తీసుకున్నవాడు, దేవుని శరీరం తీసుకున్నవాడు మాత్రం ఎల్లప్పుడూ జీవించును. చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు దినమని కడబోర వినగానే, ఆయన శబ్దం వినగానే, ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నదనే శబ్దం వినగానే చనిపోయిన మృతులు త్వరగా లేస్తారు. హల్లెలూయా. బ్రతికున్న పరిశుద్ధులు సిద్ధపడే లోపే, వాళ్ళు ఎట్టబడే లోపే భూమిలో ఉన్న ఎముకలట పిల్లపిల్లమైన శబ్దంతో భూమి అంతా నెరవేర్చుకొని త్వరగా వేసేదానికి వెళ్ళిపోతుంది. స్తోత్రం చెబుదాం. అప్పటికప్పుడే నర్మలు కప్పబడతాయి, ఎముకల మీద నర్మలు కప్పబడతాయి, ఎముకల మీద మహిమ కప్పబడుతుంది. భూమి లోపల ఉన్న ఎముకలు వేలతో పెకిలించబడి ఆయన శబ్దం వినగానే నూతన జీవన చేత నింపబడి ఆయనతో కొనిపోబడుతుంది. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇంకా పరిశుద్ధులు భూమి మీద ఉండగానే, ఇదిగో పెళ్లి కుమారుడు బోరలు వినబడగానే ఆర్భాటంతో ప్రధానముల శబ్దముతో దేవుని బోధతో ఆయన దిగి వస్తున్నాడు. ఆయన దిగి వచ్చే సమయంలో ఆ మోత వినబడగానే నీకన్నా ముందు చనిపోయిన ఆత్మలు వినబడతాయి. హల్లెలూయా. మొదట చనిపోయిన వారు లేస్తారు, ఆ మీదట సజీవమైన నిలిచిండు మనము లేకపోవడతాం. ఆయన చెప్పండి, నువ్వు ఎంత పరిశుద్ధుడైనా, నువ్వు ఎంత పరిశుద్ధురాలైనా చనిపోయిన వాళ్ళకన్నా నువ్వు ముందు లేకపోవడం. ఆమె చెప్పు, దగ్గర చెప్పు ఆమెనని. హల్లెలూయా. నేను లేపడుతున్నా ఉడిదే. ప్రభు అంటున్నాడు, ఎముకలు కూడా చనిపోయిన ఎముకలు కొన్ని వేల సంవత్సరాలు కూడా అందులో ఉన్న నా శరీరం తినేవాడు నాతో కలిసి రాస్తున్నాడు. స్తోత్రం చెబుదాం. మన పితరులు మన్నా తిన్నారు కానీ చచ్చిపోయారు, భూలో బాధ కట్టబడ్డారు, కానీ నా శరీరం తినేవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. హల్లెలూయా. బ్రతికినంత కాలం నేను వాడితో, వాడు నాతో కలిసి నిలిచి ఉంటాడు. వీళ్ళ మరణిస్తే భూమిలో తన ఎముకలు పాతి పెట్టబడ్డ ఆ ఎముకలకు జీవాత్మ ఇచ్చి లేపే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనగానే బుద్ధి లేని వాడు గౌరవ వెళ్ళి నువ్వు తెచ్చినట్టు కాదు. ఇక్కడ అన్నారు 10 మంది సిద్ధపడ్డారు అన్న. 10 మంది నువ్వు తెచ్చుకున్నారు, 10 మంది నిద్రపోయారు. 10 మంది ఆయన స్వరం విన్నారు. నా మాట శ్రద్ధగా ఆలకించారు. ఇక్కడ బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు ఎందుకన్నాడు ఆయన? 10 మంది సిద్ధపడేవారు కాదా? 10 మంది నిద్రపోయేవారు కాదా? 10 మంది ఆయనతో ఎత్తబడాలని ఆశతో వచ్చిన వారే కదా. 10 మంది కూడా వారి యొక్క డ్యూటీలు వెలుగుతూనే ఉన్నాయి. కొంచెం ఆలస్యం చేశారు ప్రభు అని 10 మంది నిద్రపోయారు. ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు వార్త వినగానే 10 మంది టక్కన లేచారు. కాకపోతే 5 డ్యూటీలు మాత్రం వెలుగుతున్నాయి, 5 ఆరిపోయినాయి. ఈ మాట విన్న వెంటనే బుద్ధి లేని వారు త్వరగా వెళ్తున్నారు. అమ్మవారి వద్దకు వెళ్ళి నేను కొనుక్కొచ్చాను. ఈ లోపు వాళ్ళని పోయారు, వీళ్ళు పైకి ఎత్తబడ్డారు. డోర్ వేయబడింది. త్వరగా వచ్చి డోర్ కొట్టంటే, ఎవరయ్యా? అయ్యా మేము కూడా సిద్ధపడ్డాం, మేము కూడా తయారయ్యాం, మేము కూడా వార్త కూడా కొడుకున్నామయ్యా, మేము కూడా నీ దగ్గర డోర్ తీయ్యా అంటే అంటాడు, అమ్మవారు తేలి కొనుక్కోండి, ఇక్కడే ఉంటుంది.
చెప్పండి. హల్లెలూయా. ఎక్కడుండాలా? నువ్వు సిద్ధపడితే నీ సిద్ధంలో నువ్వు ఉండాలా. నీకు ధీమ అంత ఉండకూడదు. నాకేమైంది ఎంత కట్ట ఎంత దగ్గరికి పోతా మా తాత అన్నట్లు. హల్లెలూయా. మా తాత మామూలు రక్షణ పడ్డప్పుడు అయ్యా నువ్వు రక్షణ పొందుకోరాదా అంటే ఎందుకు పిచ్చిదానా నేను రక్షణ పొందుకోవడం, మరి తాగడం అనేయాలా, నేను అన్ని శకాలం అనేయాలా, నువ్వు ఎట్లాగా చచ్చిపోతావు నీతో పాటు కాలకపోతానంట. హల్లెలూయా. అట కాదు, ఇది పిల్లట దేవుని మహిమలకు మార్చబడాలంటే ఆయన శరీరము ఆయన రక్తము తాగే వారిగా మనం ఉండాలి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధి లేని వారు అంటే కారణం ఒకటి, వారు కొంచెం ఎక్స్ట్రా తెచ్చుకోలేకపోయారు. ఏమో ఒకవేళ ఇది సరిపోకపోతే అన్న ఒక్క ఆలోచనే వారికి బుద్ధిమంతులుగా మార్చింది, ఇది బుద్ధి లేని వారిగా మార్చింది. ఒక్క ఆలోచన, ఇది సరిపోతుంది నాకు అనుకోవడమే తప్ప అనుకోవటం లేదండి. వాస్తవానికి వారు తప్పు చేసిన వాళ్ళే కాదు, వాళ్ళు పరిశుద్ధులే, వాళ్ళు కూడా సిద్ధపడిన వాళ్ళే, వాళ్ళు కూడా డ్యూటీ వెలుగుతున్న వాళ్ళే, వాళ్ళు కూడా వీళ్ళతో పాటు పడుకున్న వాళ్ళే. కాకపోతే 5 మాత్రం కొంచెం చురుకుంది. ఏముంది? ఎంత చెప్పాలి అదన్నమాట, చురుకుంది. ప్రార్థన అన్నా, పాటలన్నా, ఆరాధనన్నా, దేవుని మహిమన్నా ఎత్తపడతామన్నా కొంచెం చురుకుంది. దొగ మందిరకు వచ్చేస్తారు. 5 పాటలన్నీ వాస్తవానికి అయితే ముందే ఉండాలి, కానీ ఏం చేస్తాం మరి మనమేమో దేవునికి స్తోత్రం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. చురుకున్న వాళ్ళేమో బుద్ధిమంతులుగా మాట్లాడుతూ, చురుకు లేకుండా బద్ధకంగా ఉన్న వాళ్ళేమో బుద్ధి లేని వారిగా మాట్లాడుతున్నా ప్రభు కదా. నేను చెబుతున్న మాట ఆలోచించండి. ఇక్కడున్న వారంతా కూడా సిద్ధపడి వచ్చిన వారిని నేను కాదని చెప్పను, కానీ ఒకవేళ బుద్ధి లేని వారి వల్లే నీకు ధీమా ఉంటే ఈ పగలు మారుమనసు పొందుకోమని దేవుని దాసుడిగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఎత్తబడకుండా ఉండడానికి ఆ ధీమానే నీకు కారణంగా ఉంటుంది. ఎత్తబడే గుంపులో ఉండాలని ఆశతో స్థలంకి వచ్చావు, మంచిదే, కానీ స్థితిలో నువ్వు ఉండాలి. నా దేవుని శరీరాన్ని నువ్వు తీసుకునే బిడ్డగా ఉండాలి. పోస్ట్ పోన్ చేసే బిడ్డగా ఉండవనుకో పరదేశులను తప్పకుండా పడాలి. స్తోత్రం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నా శరీరం నిన్న అర్థం తాగువాడు నిత్య జీవం గలవాడు. ఎందుకన్నాడు ఆ మాట? నిత్య జీవంలో యుగ యుగాలు ఆయనతో నీవు ఉండాలంటే మరణించిన తర్వాత నీ ఎముకలకు సత్తువ, నీ ఎముకలకు మహిమ కలిగించి ఆయన వస్తువుల ఘోర శబ్దం వినబడగానే ఆ భూమి పగిలిపోయి ఆ లోపల నుంచి ఆ ఎముకలు అలా ఎత్తబడతాయి. హల్లెలూయా. అంత జీవాన్ని కలిగిస్తాడు నా యేసయ్య. ఆమె చెప్పండి. ఇప్పుడు మొదటి రొట్టె ఒక మంచి బలమైన ఆహారం బిడ్డగానే ఉండాలి, బలమైన ఉపదేశం పొందుకున్న బిడ్డగానే ఉండాలి, అభిషేకం పొందుకున్న బిడ్డగా నువ్వు జీవిస్తుండగా ఆయన శరీరం అనబడుతున్న 2వ రొట్టెలో పాల్గొనాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఎందుకయ్యా బాగా పాల్గొలేకపోయినామంటే మరి అయ్యగారు మరి మా సార్లు ఉద్యోగం రమ్మన్నాడు, మంచిది. మరి మీ సార్ కూడా రమ్మంటాడు, మరి రాలేదు, మరి నాకేమంటారు? ఈసారి ఏమో ఉద్యోగం పీకేస్తాడు, మరి పరమసారు పరలో గురించి పెట్టేయాలి, అంతే కదా. దేవుడు హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి శరీరాన్ని, దేవుడి రక్తాన్ని నిర్లక్ష్యపరిచే వారిగా మీరు ఉండకూడదని మరొకసారి చేతి మీకు మనవి చేస్తున్నా. దేవుడి వాక్యం చదివిస్తుంది, నా శరీరం తిని నా రక్తము తాగువాడు నేను నివసిస్తా, వారితో పాటు నేను నివసిస్తా, నాతో పాటు వాడు నివసిస్తాడు. పరులకు ఆహారం తిన్నా, మన్న తిన్నా మన పితరులు మరణించారు, వారు మరణించారు, కానీ నా శరీరం తిన్న వాడు మాత్రం ఎల్లప్పుడూ జీవిస్తాడు. చేతులు తీసుకొస్తాం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుడి జనాంగమా, ఈ పగటి కాలవేళ ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకున్న బిడ్డవైతే యోగ్యులుగా మార్చబడాలి. ఆయన రక్తంలో బలం ఉన్నది, ఆయన శరీరంలో నూతన జీవం ఉన్నది. యోగ్యంగా మనం ఆయన సన్నిధిలో తీసుకునే బిడ్డగా మనం మార్చబడాలి. ఒకవేళ మనం దేవుడికి ఆయాసకరంగా బ్రతికిన దేవుడు పశ్చాత్తాప హృదయములై ఆయన పాదములు పడి, అయ్యా మరొకసారి నేను ఇక్కడ చేయలయ్యా అని క్షమించమని అడిగి ఆయన బలలో పాల్గొనే బిడ్డలుగా ఉంటాడు. ఆయన బలం అంటే అంత ఆశంతి నా దేవుడు స్వయం ఆయన ఇది నా శరీరం అని చెప్పించాడు. ఆయన ఆశీర్వాదించి దాన్ని విరిచి తన శిష్యుడికి ఇస్తూ, ఇది నా శరీరం. కొంచెం గాయమైతేనే ఎంత బాధపడతామో మనం. కొంచెం గాయమైతే నిప్పులో పడితే 6 రోజులు పంచడానికి సెలవు. ఆ
అక్కడ దాకేందుకంటే 2 రోజులు జ్వరం వస్తే మన బెడ్ దిగుతున్నా చెప్పండి. నేను మామూలుగా కూడా 2 రోజులు నేర్చుకున్నాను, అందుకే చెబుతున్నా. దేవుడు అందరూ తీర్చరు కాక. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటిది దేవుని శరీరాన్ని మనకు అప్పగించాక మన పక్షాన మనం కాల్చవలసిన రక్తం, మనం చిందించవలసిన రక్తం, మనం మరణానికి అప్పగించాల్సి మనమే మన పాప నిమిత్తం శాపం నిమిత్తం మరణించాల్సిన పరిస్థితులు నా యేసయ్య మన పక్షాన ముందుగానే తన శిలువలో అప్పగించబడ్డాడు. స్తోత్రం చెబుదాం. మన పాపల చెట్టు అంతా కూడా ఆయన చేరు రాళ్ళ కుట్టివేయబడింది. మన పాపల చెట్టు అంతా కూడా ఆయన సిలువలో కాచిన ఆ సిలువ చేతుల్లో వచ్చిన ఆ రక్తపు ఆ చెట్టు అంతా కొట్టుకోబడిందట. ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది, ఇంటికంతా చదువుకుని అధ్యాయం మంచిగా శ్రద్ధగా చదవండి. మనం ఏవైతే చేసామో ఆ ప్రతి దోషాన్ని అపవాది వెతుకుతున్నాడు. నీ పక్షాన నువ్వు చేసిన పాపాలు ఎక్కడున్నాయా అని వెతుకులాడుతుండగా అవేమీ కనబడకుండా నా యేసయ్యట ఆ పాపాలను మేకుల మీద కొట్టేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పగటి కాలవేళ ఆ రొట్టెను నువ్వు భుజించే బిడ్డగానే ఉండాలి. ఆ రొట్టెను నువ్వు తీసుకునే బిడ్డగానే ఉండాలి. యేసయ్య రొట్టెను నువ్వు అనుభవించే బిడ్డగానే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము. మీరైతే మాట చూపించి నేను ముందుకు కొనసాగుతా. అందరూ చూస్తున్నారు కనుక 14:15 చదువుతున్నానా? 13 చదువుతున్నాం. ఎందుకనగా తన దయా సంకల్పం నెరవేర్చుకై మీరు కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిత్యులనైన దేవుని కుమారులు అన్నట్లు తణువులను సంశయములను మాని నన్ను క్షమించండి. తులసి రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13 చదువుకున్నాం. మీరు బాప్తిస్మముందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయన మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం మందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచిరి. మరియు అపరాధం వలనను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలనను మీరు మృతులై ఉండగా, శరీరమందు సన్నతి పొందక ఇండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకలతో సిలువకు కొట్టి దాని మీద చేయవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసును. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. సిలువకు యేసుని అప్పగించిన వేళ అపవాదట యేసు ముందు నిలబడి వెర్రవీగుతుందట. నేను సిలువకు అప్పగించేదన్నయ్యా, నువ్వు ఈ ప్రజల కోసం వచ్చావు కదా, ఇది కాపాడని వచ్చావు కదా, ఇది పాపాలు విడిపించాలని వచ్చావు కదా, మీరు రోగాలు బాగు చేయాలని వచ్చావు కదా, ఇప్పుడు నిన్ను సిలువ చేశా, ఏం చేసుకుంటావయ్యా అన్నట్లుగా అపవాది యేసుని వెక్కిరిస్తున్న వేళ నా ప్రభు అట, నా ప్రభు ఆయన చేసిన పని ఒకసారి శ్రద్ధగా వినండి. నేను చదువుతా, శ్రద్ధగా మీరు ఆలోచించండి చాలు. అపరాధం వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా, పాపం చేసిన చనిపోయిన స్థితిలో మనం ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగా మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టిన. స్తోత్రం చెప్పండి. నా మాట అర్థమైందా? ఆజ్ఞ వలన మన మీద ఒక నేరం మోపబడింది. పాపం వల్ల వచ్చు జీతము మరణం. ఆజ్ఞ, ఆజ్ఞ వలన దేవుడు మనకొక అపాయాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు ఆజ్ఞ వలన మీ మీద రుణముగా ఒక రుణం మన మీద ఉంది. ఏం కారణం అంటే మనం పాపం చేసాం, పాపం తగిన ప్రతిఫలం మరణం. ఇప్పుడు ఆ మరణం మనం మరణించకుండా, నరకానికి పాదానికి మనం వెళ్ళకుండా నా యేసయ్య మన మధ్య వారిదిగా ఉండి సిలువలో ఆ మేకుల పత్రాన్ని, మనం చేసిన పాపాల చెట్ట పత్రాన్ని ఆ సిలువలోన మేకులతో కొట్టేశాడు. స్తోత్రం చెప్పండి.
విర్రవీగుతున్న అపోత చెబుతున్నాడు, నువ్వు దేని బట్టి విర్రవీగుతున్నావు? నిన్ను చంపేసా, నీ పిల్లలు కూడా చంపేస్తా. ఎక్కడ చంపేస్తారా? నువ్వు వాళ్ళు చేసిన పాపాలే దిగో చెప్తా చీపి ఎక్కడ లేవు, ఏ దేశంలో మేకలో ఉన్నాయి. స్వప్నం చెప్పండి, ఆయన రక్తం మన పాపల యొక్క చిట్టాను కడిగి వేసింది. హల్లెలూయా. చూడండి, మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవరాలను తుడిచి వేసి అపవాది రాసిండు, నీ పేరు నా పేరు, ఇదిగో ఈ పిల్లగాడు ఈ పాపం, ఈ పిల్లగాడు ఈ పాపం, దొంగ మాట చేసిండు, అబద్ధాలు అని అన్ని రీతి రాస్తుంది. కానీ ఎప్పుడైతే యేసయ్యా క్షమించయ్యా నేను పాపిని అని నువ్వు అడుగుతున్నావో అప్పుడే నీ పాపాల చెట్ట అంతా కొట్టివేయబడుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని చేవ్రాతలు తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా జీవింపజేస్తున్నాం. ఒక్కసారి చెప్పబడి దేవుని స్తోత్రం చెప్పాలంటే హల్లెలూయా. దేవుడి దగ్గరికి వెళ్ళడానికి మనకు ఏది అడ్డం లేదు ఇప్పుడు. ఎందుకంటే ఆయన రక్తంలో, ఆయన శరీరంలో మనం పాలు పొందుకుంటున్నాం కనుక మనం చేసిన ప్రతి అపరాధ దోషం ఆయన సిలువలో రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి దేవునికి మనకు ఏది అడ్డు లేకుండా చేశాడు కనుక ఆయన క్షమించేశాడు. స్తోత్రం చెప్పాలి. నువ్వు పశ్చాత్తాప హృదయంతో ఆయన పాదం పెట్టి నువ్వు అడగకపోతే అది ఎంతకాలం అన్నది రుణంగానే ఉంటుంది. హల్లెలూయా. అంటాడు, వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీతో, అమ్మా ఎవరు నీకు శిక్ష విధింపలేదా? అయ్యా ఎవరు విధింపలేదయ్యా. అయితే నేను కూడా నీకు శిక్ష విధింపనమ్మా, నువ్వు వెళ్ళి ఎక్క మీదట ఆ పాపము చేయొద్దు అన్నాడు. అవునా కాదా? నిజానికి వాస్తవానికి ఒక్క మాట చెప్పాలంటే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళతో కూడా చంపాలని, పాపం చేసినా పాపం చేయకపోయినా. వ్యభిచారం ముందు పట్టబడితే రాళ్ళు రువి ప్రజలే వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపాల, అది ఆజ్ఞ. ఇప్పుడే నాది ఆజ్ఞ. కానీ నా యేసు చెప్పిన ఒక కృప ఏంటంటే ఎవడు ఆయన శిక్ష విధించేలా నా ప్రభు చేయలా. ఆయన కనికరపూరుడు, ఆయన కనికరపూరు. మరి నువ్వెంత నేనంత, నీకు నాకు ఎందుకు అంత దిగుడు అంత పాపాలు. హల్లెలూయా. కనుక ఆయన కనికరపూరుడు కనుక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని క్షమించి, అమ్మా ఇక మీదట ఆ పాపం చేయొద్దు అన్నాడు. దాని అర్థం దేవుడు ఆమె క్షమించాలని అర్థం కాదు, దేవుడు ఆమెను రక్షించాలని అర్థం కాదు. ఆ సమయానికైతే రక్షించాడు, ఆ సమయానికైతే కాపాడాడు. కానీ మరొకసారి ఆ పాపం చేస్తే నీకు మరణం ఉంటుందని చెప్పినట్టు అర్థం. స్తోత్రం చెప్పండి. ఇక మీద ఆ పాపం చేయొద్దంటే ఇంకోసారి చేస్తే నీకు శిక్ష అని అర్థం. అవునా కాదా? అవునా కాదా? మీ పిల్లలు ఉన్నారు, తప్పు చేశారు, ఇంకోసారి చేస్తావా కొడతావా? చేయనమ్మా అంటారు. ఆడు కూడా చేతి ఏం చేస్తావమ్మా? అమ్మ కూడా కొడతాం. మొన్న అన్నో కదా చేయను, నువ్వు మొన్న అని మళ్ళీ తీసుకురా అని కొట్టవమ్మా. ఏంది అక్కడ అందుతారు పిల్లలు కొట్టరమ్మా? వాడు మళ్ళా తప్పు చేయకుండా కొడతాడు. నేను చెబుతున్నా శ్రద్ధగా ఆలకించండి. ఒకవేళ ఇప్పటి వరకు మనం ఏమి చేసామో నీకు దేవుడికి బాగా తెలుసు. వీటిని ఒప్పుకోగలిగి విడిచిపెట్టగలిగితే ఇక మీదట నీ పాపాల చెట్ట స్థిరంలో కొట్టివేయబడింది. స్తోత్రం చెబుదా. హల్లెలూయా. నీకు దేవునికి అడ్డం లేకుండా నిన్ను క్షమించి ఆయనతో జీవింపజేస్తున్న దేవుడు. దగ్గరగా చెప్పడం స్తోత్రం చేయడం వల్ల హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన రక్త మాంసంలో పాల్గొంటకు సిద్ధపడి పెట్టిగా మనమంటారు. బెత్లెహేములో రొట్టెలు ఉన్నాయి, ఆ రొట్టెలలో ఉపదేశం ఉన్నది. ఆ రొట్టె యేసయ్య శరీరం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన శరీరం అందిస్తున్న వారిగా ఉండాలి, వాక్యం చేత నడిపించబడే వారిగా కాదు. చాలా వరకు అయితే వాక్యం బాగుంటుంది, వాక్యానికి వచ్చే వాళ్ళు ఉన్నారు. కాదు, మందిరం ఆరంభించబడ్డప్పుడు పాటలు స్టార్ట్ అయినప్పుడే నువ్వు మోకరించి ప్రార్థించే బిడ్డగానే ఉండాలి. పాటలు కోల్పోయి బిడ్డగానే ఉండకూడదు, ఆరాధన కోల్పోయి బిడ్డగానే ఉండకూడదు, వాక్యాన్ని కోల్పోయి బిడ్డగానే ఉండకూడదు. ఏది కోల్పోయినా ఆ రోజు నువ్వు ఆపుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ పగటి కాలంలో అప్పుడే దేవుడు జనకమా ఆయన శరీరంలో పాల్గొని బిడ్డగానే ఉండాలి. మరొక మాట ఇచ్చి నా మాట ముగించేస్తా తొందరగా, నా సమయం కూడా అయిపోయింది. లేవి రాసిన గ్రంథం లేవియ కాండం 24వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నాం. లేవియ కాండం 24:5. నీవు గోధుమ పిండి తీసుకొని దాన్ని 12 భక్ష్యములుగా ఉండవలను,
ఒక్కొక్క భక్ష్యమును సేరు సేరు పిండి ఉండవలను. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల 2 దొంతులుగా వాటిని ఉంచవలను. చాలండి, నమ్మకం ఆలకించండి. ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలో తముకపు రొట్టెల బల్ల లేదా సన్నిధి రొట్టెల బల్ల ఉంది. దాని మీద 12 రొట్టెలు భక్ష్యాలుగా చేయాలట. ఒక్కొక్క రొట్టె సేరు సేరు పిండితో చేయాల. అంటే ఇప్పుడున్న కాలం ఒక కేజీ, ఒక్కొక్క రొట్టెను కేజీ పిండితో చేయాల. కేజీ పిండితో 16 రొట్టెలు చేయడం కాదు, కేజీ పిండితో ఒక్క రొట్టె చేయాల. ఆమె చెప్పండి, చేయగలరా? చెయ్యాలి. అక్కడ టమాటాలకి ఇప్పుడు ఆ సన్నిధి రొట్టెల బల్ల మీద 12 భక్ష్యాలు ఉన్నాయి, 12 రొట్టెలు ఉన్నాయి. ఆరేసిగా ఒక దొంతుగా ఉన్నాయి. ఇవి ఇశ్రాయేలు 12 గోత్రాలకు సాదృశ్యం. ఆమె చెప్పండి, దగ్గర ఆమె చెప్పండి. ఇప్పుడు తయారు చేయబడిన విధానం ఏంటంటే సేరు సేరు పిండితో, గోధుమ పిండితో 12 భక్ష్యాలు చేయాలి, 12 గోత్రాలకు సాదృశ్యంగా. అంటే ఒక్కొక్క భక్ష్యం ఒక్కొక్క గోత్రానికి అర్థమే కదా. గోత్రం అంటే ప్రజలనే కదా. ఆమె చెప్పరే, ఒక్కొక్క గోత్రం అంటే ప్రజలని అర్థం. ఒక్కొక్క గోత్రంలో ప్రజలు. ఇప్పుడు ఆ ప్రజలందరికీ సూచనగా సాదృశ్యంగా ఒక్కొక్క భక్ష్యం తయారు చేయాలి. ఈ 12 భక్ష్యాలు కూడా ఈ యాజకుడు పరిశుద్ధ స్థలములో 6 దినాలు వాటిని అమర్చాలి, ఒకటి సవరించాలి, కిందకి పైకి పైకి కిందకి. ఈ 12 భక్ష్యాలు కూడా ఒక చోటే 6 రోజులు ఉండకూడదు, ఒక్కొక్కటి ఒక్కొక్క చోట సవరిస్తూ ఉండాలి. పైన పెట్టిన కింద కింద పక్కన అట్లా అన్ని కూడా ఒక చోటే ఉండకూడదు 6 రోజులు కూడా. 7వ రోజున ఈ 12 భక్ష్యాలు అయ్యగారితో పడిన సేవకులందరూ భోజించాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా మాటలు ఆలకించండి. ఈ 6 రోజులు కూడా ఎక్కడుండాలా? ఎక్కడుండాలమ్మా? ప్రత్యక్ష గుడారంలో ఉండాలి కదా. ఉండాలి కదా. మీరు ఏమంటున్నారు? ఉద్యోగాలు ఉంటున్నాం, వ్యాపారంలో ఉంటున్నాం, లేదా ఏదో ఒక స్థలంలో ఉంటున్నాం. నా మాటలు ఆలకించండి. నిజానికైతే ప్రత్యక్ష గుడారం ప్రకారం, నమ్మకం ప్రకారం 7 దినాలు కూడా ప్రత్యక్ష గుడారంలో మనం ఉండాలి. సవరిస్తున్నప్పుడు అయ్యగారింది ఎప్పుడు ఆమెకి పాటిస్తున్నావు, అయ్యగారింది ఎప్పుడు ఆమెకి పాటిస్తున్నావు. ఒకరికి ఇయ్యరు. ఆమె చెప్పండి. అప్పుడప్పుడు ఒకరికి ఒక పాట, ఒకరికి ఒక ప్రార్థన, ఒకరికి వాక్యం చెప్పే కృప, ఒకరికి సాక్ష్యం ఇచ్చే ఉన్నాయి లేవన్నీ. ఇవన్నీ వారు సవరిస్తారు అయ్యగారు. అంత సామాన్యంగా నా స్వార్థం కొరతకైతే పొరపాటు ఉంది ఆయన. ఎందుకంటే స్వార్థంగా ఉంటే ఆయన కానీ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ భక్ష్యాలు సవరించాలి, 2 సంవత్సరాలుగా పెట్టి సవరించాలి. ఒకరోజు పాటకి, ఒకరోజు ప్రార్థనకి, ఒకరోజు వాక్యానికి, ఒకరోజు సాక్ష్యానికి సమమిస్తూ అందరినీ బలపరచాలి. ఆమేన్, హల్లెలూయా. సమయం ఇచ్చినప్పుడు అయ్యగారు వాళ్ళ పాట అనుకోవడం ఖచ్చితంగా ఆ స్థలంలో మనం ఉండాలి. నమ్మకం ఆలకించి. ఇప్పుడు గోధుమ పిండినట తయారు చేసే విధానం తెలియజేస్తారు. శ్రద్ధగా ఆలకించండి. పొలంలో ఉన్నంత సేపు ఏంగా చక్కగా పొలం అంతా అయిపోయిన తర్వాత గోధుమలను పొలం నుంచి తీసుకురావాలి. ఆమె చెప్పండి. పొలం లోకానికి సాదృశ్యం, పొలం లోకానికి సాదృశ్యం. ఇప్పుడు గోధుమలు లోకంలోంచి వేరు చేయబడాలి. హల్లెలూయా. గోధుమ అనబడుతున్న నీవు, నిన్ను బట్టే ఒక భక్ష్యంగా తయారు చేసి 12 గోత్రాల వారికి సాదృశ్యంగా పెట్టాడు కనుక ఈ 12 గోత్రాల ప్రజలందరూ కూడా గోధుమలకు సాదృశ్యం. ఇప్పుడు గోధుమలు లోకం నుంచి వేరు చేయబడాలి, కొత్తగా పోర్చబడాలి. ఆమె చెప్పండి. ఎక్కడ ఉండాలి? పోర్చబడాలి. ఒక చోట సహవాసంగా, ఒక చోట అందరూ కలిసి, జాతి, కులం, మతం భేదం లేకుండా. మరి అయ్యారు నాకు మా వాళ్ళ అమ్మాయిని చేయండి, ఇవన్నీ ఉండకూడదు కొట్టలో. హల్లెలూయా. ఇప్పుడు ఒక కొట్టలో కూర్చోబెడతారు, బియ్యం దాని గింజలు ఉన్నాయి, అందరి పొలంలో వచ్చి నా పొలం అంటే ఊరుకుంటావా? లేదు. ఇప్పుడు బియ్యం ఇక్కడ వడ్లన్నీ తీసుకొచ్చి పెట్టేసి అక్కడ. ఇప్పుడు అవన్నీ కూడా గోడస్కి వెళ్ళి బియ్యంగా తయారైంది. ఇది నా బియ్యం గింజ అంటే ఊరుకుంటావా? బియ్యం గింజలు అంటాయి. హల్లెలూయా. ఇప్పుడు నేను ఫలానోడిని నిన్న మా వాళ్ళు మీ వాళ్ళు ఏం లేవు. హల్లెలూయా. యేసు రక్తం వేసి, హల్లెలూయా. యేసు రక్తంలో కనబడిన అందరూ ఒకటే. హల్లెలూయా.
ఇప్పుడు పట్టణంలో పోల్చబడిన సహవాసంలో ఉన్నవారు ఏం చేయడా? దంచబడాలి. చెప్పండి. ఇప్పుడు గోధుమలు దంచబడాలి. ఒకటి పొలం నుంచి కోయబడాలి. మన జీవితాలు అప్పుడప్పుడు కోయబడతా ఉంటాయి. మీరు ఎదుగుతారు లేదు, నేను ఈ సన్నిధిలో మన గురించి బాగా గమనించాను. మీకు బాగా ఎరుగుదులు ఇప్పుడు వివరించిన సమయం కాదు, కానీ మీకు అది తెలియజేసి నేను తర్వాత ముందుకు వస్తాను. ఈ గోధుమలు పొలం నుంచి కోయబడాలి. కోయబడుతున్నప్పుడు, మన జీవితంలో కోయబడుతున్నప్పుడు మన దేవుడి సన్నిధిలోనే ఉండాలి. కానీ మోయాబులో బాగుంది, మోయాబులో ఆహారం ఉందని మోయాబుకి కావాలండి, అక్కడ కీడు, శాపము, మరణమే ఏలుబడి చేస్తుంది. పర్ల కోయబడిన పర్ల నేను ఆశీర్వాదకరంగా మార్చబడతా అని ఉంటే కొట్లలో కూర్చోబడతావు, సహవాసంలో ఉంటావు. కొట్లో కూర్చోబడి తీసుకొచ్చి ఇప్పుడు రోడ్లు దంచబడాలి. కొత్తలు చెప్పండి. ఏం కావాలి? పిండిగా తయారంటే ఏం కావాలా? దంచాలి. అవునా కాదా? బామ్మో, నేను మీకు టీచర్ అయితే ఇప్పుడు హల్లెలూయా ఇంట్లో ఎప్పుడు చేసే పనిలేగా. దంచుతున్నప్పుడు ఇప్పుడు ఆ గోధుమకి ఏమవ్వాలా? మెదగాల. స్తోత్రం. నలగాల. నేను దేవుడు నడుపుతున్నప్పుడు రోగం వచ్చు, బలహీనత వచ్చు, ఇబ్బంది వచ్చినప్పుడు ఊరుకుంటారా? ఏం దేవుడు ఇది అన్నా పాత్రలే కేర్తండి. మన ఆలోచన నెరవేరడం కోసం, మన ఉద్దేశం నెరవేరడం కోసం మనం నలుగుతున్నప్పుడు, మెదుగుతున్నప్పుడు, మనం దంచబడుతున్నప్పుడు ఓర్చుకుంటున్నాం. పొరపాటు ఓర్చుకుంటుందండి. ఓర్పు లేదు, ఓర్పలేదు, అట్లే కూడా వెళ్ళిపోతాం. హల్లెలూయా. నిజంగా ఓర్పు లేదండి. ఓర్పు అని పేరే కానీ, వార్త అని పేరు కానీ ఓర్పుకే లేదు. అబద్ధం లేక వెళ్ళిపోయింది. అందుకే దేవుడి రాజ్యానికి వార్త మార్చబడ్డాయి. ఇప్పుడు దంచబడింది. దంచబడిన పిండి ఏం కావాలా? రొట్టె కావాలంటే కాలాలా? చెప్పండి. పెనం మీద ఏం చేయాలా? కాల్చాలా? హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం కావాలా? అబ్బో యేసు రక్తమే జయ. హల్లెలూయా. ఒక్క నోటి ఇప్పుడు రాకిన్నా కోయబట్టం కానీ, దంచడం కానీ, లేదా కాల్చడం నోటి మాట్లాడలా. అమ్మో యేసు రక్తమే సమస్యలు కూడా కాదు ఈ పాత్ర అంటూ ఉన్నాను. కానీ నీకు అర్థం కాని ఒక విషయము, నువ్వు ఎప్పుడైతే కాల్చబడతావో, కాల్చబడ్డ రొట్టెనే తింటాడు కానీ గోధుమ ఎవడు తినడు. అవునా కాదా? గట్టి చెప్పాలన్నా. నువ్వు గోధుమ ఉన్నంతసేపు ఎవడు తినడు. నువ్వు రొట్టె అయినప్పుడే నీ ద్వారా మేలు. హల్లెలూయా. కాల్చబడిన దాన్ని రొట్టెగా తయారు చేసి పెరిగితే ప్రభువు ఆశీర్వాదిస్తాడు, అందరికి భుజంపునిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా పిల్లోడండి అమ్మ ప్రేమతో 5 రొట్టెలు 2 చేపలు పంపిస్తే త్వరగా యేసయ్య మీటింగ్కి వెళ్ళి ప్రార్థన కూర్చున్నాడు. అందరూ ఆశతో ఏం తెలుసుకోవాలా? తల్లి ప్రేమతో కుమారుడికి ఇచ్చి పంపేసింది. 3 రోజులు వాక్యం చెప్పాడు. ఎవరు కూడా చదువుకోవట్లే. అయ్యా నీ మహిమ బాగుంది, నీ వాక్యం బాగుంది, నీతోనే ఉంటావని అంటూ ఉన్నారు. నా దేవుడు శరీర బలహీనతను బట్టి ఇంటికి వెళ్ళిపోయే ముందు తన శిష్యుని పిలిచాడు. అయ్యా వీళ్ళకి ఆహారం పెట్టండి. చూసినాడు. అయ్యా ఎందుకయ్య గారు మీరు దగ్గరగా 5,000 మంది పురుషులే ఉన్నారు అంటే, పిల్లలైతే స్త్రీలైతే మొత్తం 15,000 మంది దాకా ఉంటారయ్యా. మన యానికత్వం ఈ అరణ్యంలో అంటే మీరు వారిని పంక్తులుగా కూర్చోబెట్టండి. హల్లెలూయా. ఎవరి దగ్గర ఉన్నాయి ఆహారం? పిల్లగాడంటాడు, అయ్యా యేసయ్య మాటలో ఉన్న రుచి ఎరిగాడు, యేసయ్య మాటలో ఉన్న అంతర్థం ఎరిగాడు. తర్వాత వచ్చి నా దగ్గర 5 రొట్టెలు చేపలు దేని పడికి వస్తాయండి? ఒక వ్యక్తికి మనకి వస్తాయా? మామూలుగా శారీరక ఒక వ్యక్తి తినేస్తాడా? వాడి వరకే పంపిస్తుంది వాళ్ళమ్మ. ఇప్పుడు వాడు అంటాడు వీళ్ళందరూ సరిపోతాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే ఈ రొట్టె యేసయ్య చేతిలో పడితే అది ఆశీర్వాదించబడింది. హల్లెలూయా. ఇప్పుడు 12 పక్షాలుగా ఉన్నవి జీవాహారంగా నువ్వు మారాలి. నీవే ఒక రొట్టెగా తయారవ్వాలి. స్తోత్రం చెప్పండి. ఈ చిన్న పిల్లవాడు త్వరగా యేసయ్య 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చేసరికిలే యేసు ప్రభువు అంటాడు వీరందరినీ పంక్తులుగా కూర్చొని పెట్టండి. ఇంకా అవిశ్వాసులైన శిష్యులు ఉన్నారు ఇక్కడ. అయ్యా ఎట్టయ్యా ఇవన్నీ నువ్వు నోరు రోజు కూర్చోబెట్టరా? 12 మంది కలిసి ఇంకా ప్రభు ప్రార్థన చేశాడు, ఆశీర్వాదించాడు, కృతజ్ఞతలు చెల్లించి విరిచి ఒక్కొక్క పొట్టున వేస్తంటే 15,000 మంది తినగా 12 గంపలు మిగిలేదు. చెప్పడం దేవుడు నీవే ఒక రొట్టిగా మార్చబడితే ఆ విధంగా ఉంటావు. వేల మందికి ఆశీర్వాదంగా తయారవుతావు. ఇప్పుడు ఒక జీవాహారంగా మారాలి. పొలం నుంచి కోయబడాలి, వేరుబాటైపోవాలి.
కొట్టలో నువ్వు సమకూర్చబడాలి, సహవాసంలో నీవు ఉండాలి. కూర్చబడి నీవు మెదుగుతుండాలి, నలగాలి. రోడ్లు వేసి దంచుతున్నప్పుడు నువ్వు మెదుగుతున్నప్పుడు, బలహీనపరచబడుతున్నప్పుడు నువ్వు బలహీనంగా వెనకడి వేసేవాడిగా ఉండకుండా మెత్తని పిండిగా అయ్యి దేవుడికి మహిమకరమైన రొట్టెగా నువ్వు ఉంటే నా ప్రభు ఆశీర్వాదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదించబడిన నీవు వేల మందికి దీవెనకరంగా ఉంటావు, వేల మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. చూడండి, కొంతమంది దైవజనులు ఉన్నారు, వేల మందికి ఆశీర్వాదకరం. ఒక అయ్యగారు వస్తారంటే కొంత గ్రౌండ్ సరిపోదు. కారణం వాళ్ళు మాట చెప్తే చాలు ఒక అభిషేకం వారి నుంచి మన మీదకి వచ్చిందేమో. పాలి యాంగిచో గారు దక్షిణ కొరియాలో ఉంటారు. ఆయన ఉండే సంఘం దగ్గరగా 8 కోట్ల మంది ఒక ఆదివారం వస్తారండి. 8 కోట్ల, ప్రపంచంలో అతి పెద్ద సంఘం ఏదైనా ఉందంటే పాలి యాంగిచో గారు. చిన్నప్పుడు ఒక చిన్న బైబిల్ ఇచ్చి ఒక పిల్ల అది చదువుకో అంటే ఒక టీచర్ ద్వారా అది నేర్చుకొని ఈరోజు ప్రపంచానికి దీవెనకరంగా ఉన్నాడు. నా మాటలకు ఏంటంటే ఎవరైనా పాలి యాంగిచో గారిని వీళ్ళ దేశం పిలిస్తే ఆయన ఒక ప్రవక్తగా వెళ్తాడట. వెళుతూ ఆ దేశానికి ఒక సమాచారం మోసుకెళ్తాడు. స్తోత్ర జీవితం ఎంతటి వారైనా కానీ. కారణం ఆ రొట్టె ఆశీర్వాదకరంగా మార్చబడింది. 8 కోట్ల జనాంగం ఆయన చర్చిలో మోకరిస్తారు. కొత్త జీవితం ఎంత పెద్ద చర్చి కావాలండి, ఎంతమంది కూర్చోవాలా? ఆమె గొప్పతనాన్ని మాట్లాడలా. ఈరోజు నీవు పొలం నుంచి కోయబడితే, పొలం నుంచి వేరు చేయబడితే, వేరుబాటు బ్రతుకు నీకుంటే, ఉపదేశం మీద కట్టబడి దేవుడి శరీరంలో పాల్గొని ఒక జీవాహారం మార్చబడగలిగితే వేల మందికి దీవెనకరంగా ఉంటావు. స్తోత్రం చెబుదాం. ఒక మాట శ్రద్ధగా ఆలకించండి. నయోమితో కలిసి ఇద్దరు ప్రయాణం అయ్యారు. 7వ వచనం రాయబడింది. ఋతు గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనంలో నయోమితో కలిసి ఇద్దరు కోడళ్ళు ప్రయాణం అయ్యారు. చదువుతారా మాట? అప్పుడు ఆమె ఇంత స్థలం నుంచి ఆమెతో కూడా ఇద్దరు కోడళ్ళు బయలుదేరి యోధా దేశము తిరిగి వెళ్ళుటకు మార్గమున వెళుతున్న. చేతులు తీసుకొస్తాను చెప్పండి. నమాన శ్రద్ధగా ఆలకించండి. ఇప్పుడు రూతు నయోమితో పాటు ఇద్దరు కోడళ్ళు బయలుదేరారు. రూతు బయలుదేరింది, ఓర్ప బయలుదేరింది. కానీ రూతు మాత్రమే. ఎందుకు? దేవునికి కుమార్ యొక్క వంశావళి ఉంది. నమాటినాలా ఇద్దరు కోడళ్ళు బయలుదేరారు కదా, మోయాబు విడిచిపెట్టారు. ఎందుకు? రూతు మాత్రమే యేసయ్య వంశావళిలో ఆమె పేరు ఉంది. నేను చెప్పనా? ఆమె కోయబడినప్పుడు, మోయాబు నుంచి కోయబడినప్పుడు వచ్చేసింది బెత్లెహేములోకి. పొట్టలో కూర్చోబడి బెత్లెహేములో సహవాసం చేసింది, నోర్చబడింది. నానా రకాల మాటలు. ఒక భర్త లేకపోతే ఎన్ని రకాల మాట్లాడతారో భర్త లేని వారు తెలుస్తుంది. అవి నానా రకాల మాటలు అనిపించుకుంటున్నా, నిందపడుతూ హింసపడుతున్నా అవన్నీ అనుభవించింది. కాల్చబాధ వచ్చినప్పుడు కాల్చబడింది, రొట్టెగా తయారైంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఆ రూతమ్మ పరిగి ఏరుకుంటే ఆ దేశంలో భూస్వామి అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గ్రామానికి భూస్వామి కాదు, సర్వ ప్రపంచానికి ఆ యేసయ్య వంశావళిలో పేరు పొందుకున్నామే. మోయాబు ప్రాంత పిల్లండి. హల్లెలూయా. వార్త కూడా బయలుదేరిందిగా. మరి ఎందుకు ఆమె బయలుదేరలేదు అంటే ఆమె ఈ కూర్చబట్టం, కోయబట్టం, ఈ మెత్తగా దంచబట్టం, కాల్చబట్టం నాకు ఇష్టం ఉండదు. ఎత్తైతే నేను ఎక్కడికి మందిరాకి ఎందుకు వస్తా, ఎత్తైతే నేను బెత్తలోకి ఎందుకు వస్తా అని వెళ్ళిపోయింది, జారిపోయింది. స్తోత్రం చెప్పండి. నేను చెప్తే మన శ్రద్ధగా ఆలోచించండి. దేవుని సన్నిధిలో నువ్వు ఒక జీవపు రొట్టెగా మార్చబడితే ఆశీర్వాదకరంగా ఉంటావు. బెత్లెహేము అంటే రొట్టెల గృహం. రొట్టెల గృహంలో ఉపదేశం, రొట్టెల గృహంలో యేసయ్య శరీరం ఉంది. రొట్టెల గృహంలో నీవు ఒక జీవాహారంగా మార్చబడాలి, జీవపు రొట్టెగా నువ్వు మార్చబడాలి. అప్పుడే నువ్వు జన్మించిన దానికి ఒక కారణం, నువ్వు జన్మించి నీకున్న ఉద్యోగానికి ఒక కారణం. నువ్వు మేలుదాయకంగా ఉంటేనే, నీకై నువ్వు ఉంటే ఎంత మాత్రం ప్రయోజనం ఉండదండి. మనం నా మాట ఆలకించాలి. నీవు జన్మించిన గల కారణం ఏంటి అంటే నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి, నలుగురికి దీవెనకరంగా ఉండాలి, మేలుదాయకంగా ఉండాలి. కానీ నలుగురు మెత్తి మీద చేపెట్టేట్టుగా నీవు ఉండకూడదు. ఒక్క నోట్లో ఆమె రాలా, ఏకీభవిస్తే ఆమె అనాలిగా.
నువ్వు ఉండకూడదంటే ఆమెనంటే నీకు ఆ ఉత్సాహం ఉందని, ఆ ఉరుకుంది, ఆ సురుకుందని నువ్వు ఆమె చెప్పి ఏకీపించడానికి నీకు లేదనే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ ఎదుట నిలబడి గొప్ప భాగ్యం పొందుకోవాలి. అప్పుడే దేవుని జనాంగమా, ఒకవేళ మన జీవితాలు ఇప్పుడు నయోమి వలె కనిపిస్తున్నా రేపు ఋతు వలె ఉంటాయి. అందుకే ఆమె చెప్పండి, ఇప్పుడు నయోమి వలె మారాగా కనిపించవచ్చు. మరణము, కీడు, శాపము నీ మీద ఏలుబడి చేయవచ్చు, కానీ ఎప్పుడైతే మోయాబును విడిచిపెడతావో, ఎప్పుడైతే తప్పిపడిన కుమారుడు పందుల ఆ గృహ నుంచి విడిచిపెడతాడు, ఎప్పుడైతే యెరూషలేము నుంచి దిగిపోకుండా ఎక్కిపోయేవాడుగా ఉంటాడు, అదే నీకు టర్నింగ్ పాయింట్ అయితే. స్తోత్రం చెప్పండి. హోరేబు పర్వతాన్ని మోషే విడిచిపెట్టాలి. హోరేబు పర్వతంలో ఉన్నంతసేపు గొర్రెలే కాస్తాడు. హోరేబు పర్వతం విడిచిపెడితేనే, ఐగుప్తుకు వెళితేనే నాయకుడుగా, తాత్వికుడుగా, వేవేల మందికి ఆశీర్వాదకరంగా మోషే తయారు చేయబడతాడు. సకల శాస్త్ర ప్రావీణుడు, సమస్తాన్ని ఒంటి చేత చేయగలిగినవాడు, యుద్ధాన్ని ఒంటి చేత చేయగలిగినవాడు, మాట నేర్పరి పేర్పరి. ఎందుకు అరణ్యం ఎంతకో గొర్రెల మీద కూర్చొని ఇట్లా అనుకున్నా ఉపయోగపడుతుంది. హోరేబు పర్వతం విడిచిపెడితే మోషే మహిమతో బయటపడుతుంది. స్తోత్రం చెప్పండి. నువ్వున్న దోషంలోంచి, నువ్వున్న పాపంలోంచి, నువ్వున్న శాపంలోంచి నువ్వు బయటికి విడుదలపడితేనే నీకు సంతోషం, ఆనందం, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఇదిగో ఈ గోధుమలు కూడా పొలం నుంచి కోయబడినప్పుడే వేరు చేయబడి, పొట్టలో కోల్చబడి, అవి నునుగు చేయబడి, కాల్చబడి ఒక దోషిగా, ఒక చక్కని రొట్టెగా తయారు చేయబడితేనే నా ప్రభు ఆశీర్వాదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనే పాడుతున్నాం అప్పుడప్పుడు, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు ఆమె చెప్పండి ఒకసారి సంతోషంగా. హల్లెలూయా. మనకు వచ్చేది పాడుతుంది, అందరూ పాడతాం. పాడతలేదాక ఏమని పాడుతాం సార్? నువ్వు గుర్తించుకో. నీ చేతిలో రొట్టె నేనయ్యా ఏమన్నావు? మరి గుర్తున్నప్పుడు ఎందుకు అంత బాధపడుతున్నావు? విలువయ్యా అని అడిగింది నువ్వే, రొట్టెగా తయారు చేయండి నువ్వే, అబ్రహామును అబ్రహాంగా మార్చింది నువ్వే, సౌలును పౌలుగా మార్చింది నువ్వే, యాకోబును ఇశ్రాయేలుగా మార్చింది నువ్వే. నన్ను కూడా చెయ్యని ప్రార్థన చేసి విలువయ్యా అన్నప్పుడు, విలుస్తున్నప్పుడు నువ్వు బాధపడదు. స్తోత్రం చెప్పండి. ఇంకా బలపడాలి, రోషం తెచ్చుకొని దేవుని సన్నిధిలో మోకరిల్లి, నాకెందుకు సమాధానం దొరకదయ్యా, నాకెందుకు న్యాయం జరగదయ్యా, నాకెందుకు నీ యొక్క కృప దొరకదయ్యా అని రోషంతో మనం ప్రార్థన చేయాలి. కానీ వెనకడికి వేస్తే మనం వండుకోండి. దావీదు అన్న ఒకసారి, దావీదు ఎక్కడ పిలగాడు, ఎవడో వచ్చి సవాలిస్తుంటే రోషం తెచ్చుకున్నాడంటే, గొప్ప జనం అక్కడ ఉన్నారు, యుద్ధం చేసి కత్తి పట్టుకున్నారు, 100 మంది అక్కడ ఉన్నా కూడా ఒక్కడి ముందుకు పోట్లా. పిల్లవాడు అంటాడు, ఎవడు అసలు ఎట్లా చూస్తున్నాడు తెలుసా? గొల్లియాతును కుక్కలా చూస్తున్నాడు. కర్ర పట్టుకొని యుద్ధ రంగంలో ముందుకెళ్తే గొల్లియాతు అంటున్నాడు, నేను కుక్కనా చెబుతున్నా. దావీదులో అంత రోషం ఉండబట్టే గొల్లియాతు కుక్కలా కనిపించాడండి. నువ్వు ఎలా తిరిగేస్తావు కుక్కని? కర్రతోనూ రాయితోనూ తిరిగేస్తావు. అవునా కాదా? అవునా కాదా? కొంచెం ఏకీభవిస్తుంది. అవునా కాదా? ఇప్పుడు నీ సమస్యను వాళ్ళు చూడగలిగితేనే తరమగలవు, రోషం తెచ్చుకుంటేనే, బలపడితేనే తరమగలవు. లేకపోతే నీ మీద గొల్లియాతు సవాలు విసురుతూనే ఉంటాడు. అడుగడుగునా నీ భయం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. స్తోత్రం చెబుతా. రోషం తెచ్చుకొని కసితో ఆయన సన్నిధిలో ఉపవసించి ప్రార్థించి ఆయన దగ్గర మేలు పొందు, కర్ర పొందు. 134 కీర్తనలో నీ యొక్క క్షమాపణ దొరుకును, నీ యొక్క కృప దొరుకును, నీ యొక్క విమోచన దొరుకును రాబడిన మాట. ఆయన దగ్గర క్షమాపణ ఉన్నది, ఆయన దగ్గర కృప ఉన్నది, ఆయన దగ్గరే విమోచన, విడుదల మనకున్నది. హల్లెలూయా. సంతోషంగా హల్లెలూయా. ఈ పగటి కాల వేళ రొట్టెల గృహానికి వచ్చిన నీవు ఉపదేశంలో బలపడాలి, అభిషేకంలో బలపడాలి, ఆత్మలో వర్తిల్లాలి. యేసయ్య రొట్టెను పాల్గొని ఏ రోజు నిర్లక్ష్యపరచకుండా, ఏ రోజు అలక్ష్యంగా జీవించకుండా ఆయన రొట్టెను, ఆయన రక్తమును నువ్వు ఆ రక్త మాంసంలో పాల్గొని నిత్య జీవానికి అర్హుడుగా మార్చబడుతూ జీవించినంత కాలం, బ్రతికినంత కాలం వేల మందికి ఆశీర్వాదకరమైన రొట్టెగా మనమందరము మార్చబడుదుము గాక.
మనమందరము దీవించబడదుము గాక. అట్టి విధముగా ఉపయోగకరమైన రొట్టెగా మనము తయారు చేయబడదుము గాక. ఆశీర్వాదకరమైన రొట్టెగా తయారు చేయబడదుము గాక. విరవబడే రొట్టెగా మన జీవితాలు మార్చబడదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నయోమి, రూతులు తిరిగి వచ్చారు. క్షేమకరమైన ప్రాంతంలో ఉన్నారు, ఆశీర్వాదకరమైన ప్రాంతంలో ఉన్నారు. ఈ పగలు నీ పరిస్థితి ఏదైనా, నీ స్థితిగతి ఏదైనా, రొట్టెల కుటుంబంలో వచ్చిన నీవు మోకరించి, అయ్యా అయ్యా నీ సన్నిధిలో ఉపదేశంలో పెరుగుతా, నీ సన్నిధిలో నీ రొట్టెను ఏ రోజు పిండీకరించకుండా నిర్లక్ష్యపరచకుండా పాల్గొంటా, నేనే ఒక జీవపు రొట్టెగా మార్చబడతా అని తీర్మానం చేసుకోగలవా? అని నువ్వు ప్రజలు మాట్లాడగలవు, ప్రార్థన చేయగలవా? అలా అయితే నిశ్చయముగా నా దేవుని కృప నీకు తోడుగా ఉండును గాక. నిశ్చయముగా నా దేవుని సన్నిధి నువ్వు వెంటాడును గాక. ఏ స్థలంలో ఉన్నా నువ్వు తిరిగి లేపి నిలబెట్టును గాక. హల్లెలూయా. ఏలియా అండి ఏలియా ఒకసారి గట్టిగా అండి. ఉరుకులు పెడుతున్నాడు, పరుగులు పెడుతున్నాడు, భయం ఆవరించేసింది. యెజెబెల్ అహబు తరమని సంపాదన చట్టం చేసి శాసనం చేశారు. తరిమితే ఉరకలేక పరుగులు కట్టలేక ఇక లాభం లేదని అరణ్యంలో ఒక రేగు చెట్టు కింద కూర్చున్నాడు. రేగు చెట్టు అనండి, అక్కడ బదిరి వృక్షం రాయబడింది. దాని అర్థం రేగు చెట్టు. నీడొస్తుందమ్మా, చెప్పండి, నీడొస్తుందా? కనీసం అలసట తీసుకోగలవా? దాని పక్కన ఉండగలవా? తన బాధ, తన వేదన అంతలా ఉంది. ఒక చెట్టు కనిపిస్తే చాలు, కొంచెం నీడ కనిపిస్తే చాలు, కొంచెం కొంచెం అన్నంత వేదనగా అరణ్యంలో ఉరుకులు పెడుతున్నాడు. రేగు చెట్టు కింద కూర్చొని ఇక లాభం లేదని మోకలేసి ప్రార్థన చేసి, ప్రభువా నేను పితరుల కన్నా గొప్పోడు కాదయ్యా, తీసుకోయ్యా తీసుకోయంటే నా ప్రభు దిగొచ్చి నా మాట ఆలకించండి. ఒక్క రొట్టె, కాల్చున్న రొట్టె, ఒక రొట్టె చేసి గిన్నెడు నీళ్లు ఏలెక్కించి మళ్ళీ ఉరుకులు పెట్టమన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎంతకాలం? ఒక్క రొట్టె 40 రోజులు. స్తోత్రం చెప్పండి. సాధ్యమేనండి? ఏమైనా సాధ్యమైనా? ఒక్క రొట్టె తిని ఒక గ్లాసు నీళ్ళు తాగి 40 రోజులు బతకగలమా? ఏలియాను బతికించిన దేవుడు ఈ పనులను బతికించును గాక. ఏలియాను దర్శించిన దేవుడు నేను దర్శించును గాక. ఒంటరి జీవితంలో ఏలియాను ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని మార్చును గాక. దేవుడి వాక్యం జీవించి ఆశీర్వదించుకున్నాడు. తలవంచుకున్న ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన. నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఏ పరిస్థితుల మధ్య ఉన్నా, ఇదిగో ఈ పగటి కాలం వల్ల ఒక తాజా రొట్టె, కాల్చబడిన రొట్టె దేవుని సముఖం నుంచి నీ యొద్దకు వస్తుండగా, ఉపదేశాన్ని అనుసరించే బిడ్డగా, యేసయ్య రొట్టెను క్రమముగా తీసుకునే బిడ్డగా నీవే ఒక జీవపు రొట్టెగా మార్చబడాలని ఒక చిన్న ప్రార్థనను చేయగలిగితే, ఒక సమర్పణ, ఒక తీర్మానం ఆయన సన్నిధులను చేయగలిగితే, అయ్యా మరొక మారు మోయాబు వైపు నుంచి చూడండి. అయ్యా మోయాబును ఇది విడిచిపెడదు, ఇదే నాకు చివరి గడియ. మోయాబు అనబడుతున్నా, నీకు విరోధము అనబడుతున్నా, నీకు ఆయాసకరము అనబడుతున్నా, నీవు చెప్పులు విప్పుకునే స్థానం అనబడుతున్నా, చెప్పు విసిరివేసే స్థలం అనబడుతున్నా, ఆ స్థలానికి మరొక మారులను చూడండి అయ్యా అని ఈ పగలు ఒక తీర్మానం తీసుకోగలిగింది. నిశ్చయముగా నా దేవుడు నిన్ను ఒక జీవపు రొట్టెగా మార్చును గాక. నిశ్చయముగా నా దేవుడు వేల మందికి ఆశీర్వాదానికి కారణమైన మార్చును గాక. ఏలియాను దర్శించిన ఆ మహిమ ఈ పగటి కాలను దర్శించును గాక. కాల్చబడిన రొట్టె, తాజా రొట్టె నీకు అందించి వేల సంవత్సరాలను బ్రతికించును గాక. ప్రార్థన చేద్దాం, తీర్మానం తీసుకుందాం, ఒక సమర్పణ ఒప్పుకోలు చేద్దాం. ఒప్పుకోలు ప్రార్థనలు చేయగలిగితే, పశ్చాత్తాప ప్రార్థనలు చేయగలిగితే నిశ్చయముగా నా దేవుడు ఈ పగలను దర్శించును గాక. బెత్లెహేములో దర్శించినట్లు, తన జనులను దర్శించినట్లు, ఆ వైపుగా యెహోవా సంచరించినట్లు ఈ పగటి కాలం వేళ నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దర్శించును గాక. నీ కుటుంబం వైపు సంచరించును గాక. ఒంటరిగా ఉన్న నీ జీవితాన్ని, బలహీనంగా ఉన్న నీ జీవితాన్ని, సమస్తల మధ్య నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చును గాక. ప్రతి ఒక్కరు ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన, యథార్థమైన మనసుతో చిన్న ప్రార్థన. అయ్యా ఇదిగో నీ సన్నిధిలో పసి పెట్టవని నేను ఉండకూడదయ్యా. ప్రభువా ఎదిగిన బిడ్డవలే నేను ప్రవర్తించాలి,
నేను శరీర సంబంధిగా ఉండకూడదు ప్రభువా, ఆత్మ సంబంధిగా ఉంచయ్యా. ఇదిగో నీ రక్త మాంసంలో పాల్గొంటున్నాను ప్రభువా, ఏదైనా అయోగ్యతను క్షమించయ్యా అని ఒక మాట ప్రభుత్వం పలుకుదాం. నిశ్చయముగా నా దేవుడిని దర్శించును గాక, ఒక బలమైన ఆయుధంగా తయారు చేయను గాక, వేల మందికి ఆశీర్వాదానికి కారణంగా నిన్ను మార్చును గాక. ప్రార్థన. సర్వాధికారి యేసయ్యా, నీ ఘనమైన పాదాలు పొందనాలు, కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో ఈ పగటి కాల వేళ నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి, నీ కృపను మాకు తోడుగా ఉంచి మాతో మీరు మాట్లాడిన మాటకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ పగలు మీరు దర్శించినందుకు వందనాలయ్యా. మాతో మీరు సూటిగా మాట్లాడేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.